సీజన్ అయిపోయింది అనే టైంకి సుమనన్న ప్రభంజనం ముగిసింది. వాట్ ఏ వండర్! అట్నే డిమాండ్ పవన్ కూడా సీజన్ అయిపోతుంది అనే టైంకి తన ఒరిజినాలిటీ ఇప్పుడు బయటకొచ్చింది. ఈ టోటల్ కంటెస్టెంట్స్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ అంతా కూడా మెలో డ్రామాలు, సీరియల్ డ్రామాలు, రకరకాల డ్రామాలు నడిపించి ఒరిజినల్ క్యారెక్టర్స్‌లోకి ఇప్పుడొచ్చారు. లిటరల్లీ చెప్పాలంటే గేమ్ ఇన్ ద సెన్స్ మైండ్ గేమ్. మెదడు పెట్టి ఒకరి మీద ఒకరు ఎత్తులకు పై ఎత్తులు, వాటికి దానిపైన ఎత్తులు, నక్కజిత్తులు, రకరకాల టెక్నిక్స్ అన్నీ కూడా వాడడం స్టార్ట్ చేసింది ఈ వారమే. అంటే లాస్ట్ వారం నుంచి స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫైనలిస్ట్ అన్నప్పటి నుంచి. సో టోటల్గా గేమ్లోకి దిగింది మాత్రం 2 వీక్స్ నుంచి. ఆరిపోయే ముందు వెలుగెక్కువ అన్నట్టుగా ఇప్పుడు వెలిగిందే, గట్టి వెలుగు వెలిగింది. అందరూ కూడా మైండ్ వాడిరు. ఇన్ని రోజులు వాళ్ళే హార్ట్ వాడిరంటే అది కూడా వాళ్ళే ఏదో ఫ్లూక్లో ముందుకెళ్తా ఉన్నారు. చిన్న చిన్నగా మైండ్ వాడిరు కానీ అంత స్ట్రాటజికల్ గేమ్ కాకుండా బాండ్స్ మీద, ఆ ఎమోషన్స్ మీద క్యారీ చేస్తూ వచ్చారు. సో టోటల్గా అయితే సీజన్ హిట్ చేసిరు అబ్బా. అందరూ కలిసి సీజన్ మాత్రం దుమ్ము దులిపేసారు. అంటే బిగ్ బాస్ ఆడియన్స్కి అంత పెద్దగా ఎక్కకపోవచ్చు కానీ కామన్గా టీవీలో చూసేటోళ్ళకి రోజుకో కొత్త తీరు ఆట, రోజుకో కొత్త తీరు కథ, రోజుకొక కొత్త, అంటే ఇదివరకు చూసిన బిగ్ బాస్లా కాకుండా ప్రతిదీ కొత్తగా చేయడానికి ప్రయత్నం చేశారు. యాక్చువల్లీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది బిగ్ బాస్ టీమ్కి. ట్రూ బెస్ట్. ఎంత బాగా కష్టపడ్డారంటే అంత బాగా కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు బిగ్ బాస్ టీమ్. లిటరల్లీ ఈ సీజన్ని రసవత్తరంగా మార్చడానికి ప్రతిరోజు మీరు చేసిన కసరత్తులు, దానికోసం మీరు కళ్ళల్లో వేసుకున్న వత్తులు అన్నింటికీ ఫలితమే ఈ రేటింగ్స్. సో మీ అందరికీ, బిగ్ బాస్ టీం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. లిటరల్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నారు. చాలా కష్టపడ్డారు. ఏ సీజన్లో పడనంత కష్టం పడ్డారు. అంత అంటే ప్రతిరోజు కొత్తగా చూపించడానికి, నామినేషన్స్ని కొత్తగా చూపించడానికి, ప్రతి ఎపిసోడ్ని కొత్తగా చూపించడానికి మీరు పడ్డ కష్టానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. సూపర్ అంటే సూపర్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, లైట్ బాయ్ దగ్గర నుంచి చెప్తున్నా, ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేసే చిన్న సైజ్ ఎంప్లాయీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పడ్డ కష్టమే ఈరోజు ఇంత రేటింగ్, టాప్ నాచ్ రేటింగ్. అనేది మామూలు రేటింగ్ కాదు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్గా నిలిచిపోయే రేటింగ్ పరంగా, అంటే సీజన్ పరంగా కాదు. సీజన్ పరంగా అంటే సీజన్ 4, సీజన్ 7, సీజన్ 5, ఈ 3 సీజన్లే. సీజన్ల పరంగా చూస్తే అంటే కాంట్రవర్షియల్ సీజన్స్ అయితే సీజన్ 2, సీజన్ 3 కూడా ఓకే. కానీ బెస్ట్ సీజన్స్ అంటే సీజన్ 4, సీజన్ 7 అండ్ సీజన్ 5, ఈ 3 సీజన్లే. కానీ ఇది కూడా రేటింగ్ విషయంలో మాత్రం వాటికి తలదన్నే రేటింగు, వాటిలలో కొన్ని సీజన్లు పడగొట్టే రేటింగ్ తోటి ముందుకు పోయింది. గ్రేట్. సరే, ఇవాళ ఎపిసోడ్లో టాప్ 5 కన్ఫర్మ్ అయిపోయింది, తెలిసిందే మీకు. ఆల్రెడీ నేను పొద్దున్నే చెప్పిన, మధ్యాహ్నం కూడా ఒక వీడియో చేసిన, ఆ వీడియో కూడా కొంచెం మంచిగా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎలిమినేషన్ ఇద్దరైతే అయిపోయారు, భరణి అన్న, సుమన్ అన్న బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. శివాజీ అన్న గట్టిగా ఆడుకుంటాడు. కానీ ఎందుకో శివాజీ అన్న బజ్ ఇంటర్వ్యూలో అంతా కిక్కేమి వేయలేదు. అన్న ఏదో కొంచెం ఆర్టిఫిషియల్గా మాట్లాడినట్టుగా అనిపించింది. మనకి ఎక్కేసరికి అన్నకి బిగ్ బాస్ బజ్ అనేది ఎక్కేసరికి టైం పట్టింది. అంత లోపల బిగ్ బాస్ సీజన్ అయిపోతుంది. ఈ సీజన్ ఏంటంటే స్టార్ట్ అయింది, ఇట్లా అయిపోయింది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోయిండు హౌస్ నుంచి. ఇంకా మిగిలింది టాప్ 5 కంటెస్టెంట్స్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలిస్ట్స్. రేపు నైట్ నుంచి మనకు ఓటింగ్ నడుస్తుంది వీళ్ళందరికీ. సో నెక్స్ట్ సండే వరకు, అంటే సాటర్డే నైట్ వరకు కూడా ఓటింగ్ నడుస్తుంది. సండే రోజు మనకు విన్నర్ ఎవరో తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్రైడే నుంచి మనకి ఫినాలే వీక్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. 3 రోజుల ముందే లైవ్ అనేది ఆగిపోతుంది. ఇవన్నీ ముందే చెప్పేస్తున్నాం, 3 రోజుల ముందే లైవ్ అనేది ఆగిపోతుంది. సో ఫినాలే వీక్ ఫ్రైడే నుంచే స్టార్ట్ అయిపోద్ది వాళ్ళకి. అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ పిలుస్తూ ఉంటారు. సో అదంతా కూడా ఒక పండగ వాతావరణంలాగా నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంకోటి, శ్రీజాని, దివ్యనికితని, హరీష్ని, మనీష్ని అందరినీ కూడా మళ్ళీ వెల్కమ్ చేస్తారు. అఫ్కోర్స్ దివ్య అంటే మొన్ననే ఎలిమినేట్ అయింది చెప్తున్నారు. శ్రీజ లాంటి ఎలిమినేట్ అయిన, అంటే 2 సార్లు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళని కూడా పిలుస్తారు. నాకు తెలిసి ఈసారి ఒకటి ప్లాన్ చేయబోతున్నారంట శ్రీజాకి. ఇది కొంచెం చిన్న వార్నింగ్ లాంటిది. ఎట్లాంటిదంటే, ఎవరెవరైతే బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ని బ్లేమ్ చేసారో, హిందీ బిగ్ బాస్లో కదా ఎట్లయితే ఆ కంటెస్టెంట్ని, అంటే ఒక కంటెస్టెంట్ బయటకు పోయిన తర్వాత బిగ్ బాస్ని బ్లేమ్ చేస్తూ ఇదంతా ఫేక్ ఉంది, అట్లుంది, ఇట్లుంది అని చెప్పి ఎవరైతే మాట్లాడారో ఆ పర్సన్ని ఫినాలే రోజు నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి తిట్టి రిటర్న్ మాట్లాడిన సిచ్యువేషన్ జరిగినాయి హిందీలో. లైక్ దట్. అంటే నాగార్జున సార్ తిట్టరనుకోరు, అది వేరే విషయం. కానీ చిన్నగా ఏంటమ్మా బయటకు వెళ్ళిన తర్వాత నెగిటివ్గా మాట్లాడినట్టు బిగ్ బాస్ గురించి అని అడిగేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్. ఏమో 100% అడుగుతారా నాగార్జున గారు? అంత సీరియస్ అయితే గారు, మనకు అక్కడ సల్మాన్ ఖాన్ సీరియస్ అయినట్టు ఇక్కడ ఎవరు సీరియస్ కారలే. కానీ చిన్నగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట, అది రిజంబుల్ చేయడానికి, అది యాజ్ టీజ్గా ఇక్కడ దింపేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే ఇక్కడ కూడా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అయిన శ్రీజ లాంటి వాళ్ళు మనకి షో మీద కానీ మిగతా విషయాలు, ఇప్పుడు తనుజాకి ప్రిఫరెన్స్ ఇస్తున్న పాయింట్ మీద మాట్లాడడం కానీ ఇట్లాంటివి జరిగినాయి కదా. బయటకు వచ్చిన తర్వాత షో గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకి చిన్నగా అలా చిన్న రోస్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారట. అది ఇన్ఫర్మేషన్. శ్రీజ జాగ్రత్త. రైట్. అయితే మనకి ఫినాలే నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ వీక్ 3 రోజుల ముందే మనకి లైవ్ ఆగిపోతుంది. సో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సరే, టాప్ 5
టాప్ 5 ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాల, సెకండ్ ఫైనలిస్ట్ ఇమాన్యుల్, రేపు ఫస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేది ఇమాన్యుల్, థర్డ్ ఫైనలిస్ట్ తనుజ పుట్టస్వామి, ఫోర్త్ ఫైనలిస్ట్ సంజన గల్రాని, ఫిఫ్త్ ఫైనలిస్ట్ డిమాన్ పవన్ సాధించండి డిమాన్ పవన్ మొత్తానికి అయితే కింద మీద వాడి డక్కా ముక్కిల్ని మొత్తానికి అయితే సాధించండి. సో వీళ్ళు ఐదుగురికి మనకి రేపు నైట్ నుంచి ఓటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఓడేసుకోరి కుమ్మేసుకోరి. ఈ ఫినాలే వీక్లో ఈ టైంలో నేను నెగిటివ్స్ అయితే అంటే నెగిటివ్గా వీడియోలు చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు, పాజిటివ్గానే వీడియోస్ చేస్తా, మ్యాక్సిమం పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తా. సో మీరు కూడా ఏం చేయాలంటే ఈ వీడియో కింద దయచేసి మీకు ఏ కంటెస్టెంట్ అయితే ఇష్టమో ఆ కంటెస్ట్ విన్నర్ అవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు, వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద విన్నర్ క్వాలిటీ ఆఫ్ దట్ కంటెస్టెంట్ అనేది మెన్షన్ చేయండి. అవన్నిటితో కలిపి నేను ఒక సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, మీరు ఏ కంటెస్టెంట్ నా కళ్యాణ్ తనుజ డిమాన్ ఇమాన్ ఈ కాదు చెప్పాల్సినవి, ఈ ఐదుగురిట్లలో ఏ కంటెస్టెంట్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు, వాళ్ళలో ఉన్న విన్నర్ క్వాలిటీ ఏంటి, ఈ వీడియో కింద ఉన్న ప్రతి కామెంట్ చదువుతాను. నేను కామెంట్ చదివి ఆ కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను అనుకోకరి, ఖచ్చితంగా రెస్పాండ్ అనేది కాదు, రాసుకుంటా ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ రాసుకొని అవసరమైతే మీ పేరు మెన్షన్ చేసి మరీ చదువుతా. ఓకేనా, లేదు అంటే జస్ట్ విన్నర్ క్వాలిటీస్ ఆఫ్ సంజన, విన్నర్ క్వాలిటీస్ ఆఫ్ తనుజ అట్లా సపరేట్గా మనం వీడియో చేసైనా ప్రమోట్ చేద్దాం ప్రతి ఒక్కరిని, ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్. మీరు పిఆర్ టీమ్స్ అయితే కనుక చూస్తున్న వాళ్ళు మీ కంటెస్టెంట్కి సంబంధించిన పాజిటివ్స్ ఏమున్నాయి, ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు కూడా పాజిటివ్స్ ఏమున్నాయి అనేది మెన్షన్ చేసి మరీ పెట్టండి. నేను ఖచ్చితంగా సపరేట్ వీడియోలు చేస్తాను, మీకే యూజ్ అవుతుంది. ఓకేనా, రైట్. సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ మనకి వచ్చేసి దడా పుట్టిస్తా మీకు దడా పుట్టిస్తా మా డాన్ అన్న పేరు చెప్పి దడా పుట్టిస్తా, డాన్ బచ్చా డాన్ బోలో జుంపుచుకుని డాన్ బచ్చా డాన్ బోలో జుంపుచుకు చెమట పట్టిస్తా మీకు చెమట పట్టిస్తా, మా డాన్ అన్న పేరు చెప్పి చెమట పట్టిస్తా, డాన్ బచ్చా డాన్ బోలో చెప్. అన్నయ్య వచ్చాడన్న మాసనయ్య మాసనయ్య వచ్చాడు డాన్స్ సినిమా. సూర్య అన్న సూర్యన ఒక్కసారి ఆడ కూర్చుని పెట్టి మొత్తం లారెన్స్ ఎగురుతాడు. నాగార్జున సార్ని అట్లా కూర్చుని పెడతాడు అంతే, నాకు సార్ ఏముండదు ఓకే అనడమే. ఒక డైలాగ్ ఉంటుంది పెద్ద డైలాగ్ అంతే, మిగతా అంతా డైలాగులు అన్నీ లారెన్స్ కొట్టేస్తాడు, డ్యాన్స్ అయిన వేస్తాడు మొత్తం అంతా సూపర్. మ్యూజిక్ అయింది, పాటలు అయింది, మాటలైంది. యాక్చువల్లీ మ్యూజిక్ వచ్చి చరణ్ అర్జున్ అన్న, కానీ గోస్ట్ సంగీతం అన్నట్టు. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, రైట్. ఓకే, నెక్స్ట్ హలో హాయ్ నమస్తే సత్ శ్రీ అకాల్. విజయవాడలో ఉన్న బాబీ గారి సర్దార్జీ మిత్రులందరికీ సత్ శ్రీ అకాల్. ఓకే, ఆయన ఒక్కసారి అన్నాడయ్యా నువ్వు సీజన్ మొత్తం చంపుతున్నావయ్యా. ఈ కామెంట్ కూడా చూసిన నేను, మన దగ్గర మన వాళ్ళు ఎవరో పెట్టిర్రు, ఆయన ఏదో ఒక్కసారి అన్న పాపానికి నువ్వు టార్చర్ పెడుతున్నావు అయ్యా ప్రతి వారం. అంటే అది అనకపోతే విజయవాడ నుంచి మన అభిమానులు అంతా ఫీల్ అవుతున్నారు, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఆ తర్వాత మనకి జ్యోత్స్న వచ్చింది. హలో ఆడియన్స్ ఎలా ఉన్నారు అనగానే సరే ఎవరమ్మా జ్యోత్స్న, ఓకే జ్యోత్స్న చెప్పమ్మా. సార్ మీరు చిన్న పిల్లలా కనబడుతున్నారు సార్, ఎంత చిన్న పిల్లలు సార్ నాకు అసలు కొంచెం టెన్షన్గా ఉంది సార్, కొంచెం అట్లా అసలు ఇట్లా ఉందంటే సార్ ఎక్సలెంట్గా ఉంది సార్, సీజన్ అయిపోతుందన్న బాధ ఉంది సార్ నాకైతే అని చెప్పింది. ఓకే అమ్మ ఓకే సార్, మీరు ఎంత క్యూట్గా ఎంత చిన్న పిల్లలా కనబడుతుంది సార్, మీరు వచ్చిండ్రు అనుకోలేదు సార్, ఎవరో చిన్న పిల్లడు వచ్చినా అన్న ఫీలింగ్ వచ్చింది సార్, అసలు అంతా యంగ్గా కనబడుతున్నారు సార్. ఉంటాడు అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కానీ సార్ అట్నే ఉంటాడు జనంతా. నాగార్జున సార్ ఇంత అందంగా ఉన్నావు ఎవరే నువ్వు అన్నట్టే ఉంటాడు. ఏజ్ ఎక్కువ కాబట్టి కొంచెం వైట్ హెయిర్ వచ్చింది, దానికి బ్లాక్ కలర్ వేసుకుంటారు తప్ప మిగతా అంతా కూడా హీ ఈజ్ బడబదుడు. సరే, ఇంకొకరు వచ్చేసి చాలా జంజీ కుర్రాళ్ళు లెక్క ఉన్నారు సార్, జంజీ ప్లేయర్ లెక్క ఉన్నారు సార్, మీరు చిన్న పిల్లోలాగా. ఓకే సరే మంచిది, ఖుషి వాళ్ళ ఖుషి, నాగార్జున సార్ ఖుషి. ఎవరు ఇష్టం మీకు ఎవరు అని అడగలేదు చూసినాం, ఎందుకంటే ఇది ఫినాలే వీక్ కాబట్టి అడిగినా కానీ టెలికాస్ట్ చేయరు, ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి ఆగిరు అన్నట్టు. రైట్, ఇన్ని రోజులు చేసారు కదా అంటారా, లాస్ట్ వీక్ వరకు చేసిన ఫినాలే వీక్ కదా అని ఆగిరు అంతే. మరి రేపు అడిగితే మాత్రం చెప్పలేము, మళ్ళీ నన్ను అనొద్దు ఏమో. నెక్స్ట్ సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూసారు, శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం మన టీవీలో. అంటే శుక్రవారం అంటే మళ్ళీ నేను అడితే ఇచ్చారు ఈ మేడం కళ్యాణ్ పడాల, నమస్తే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ నమస్తే సార్. ఈమె గెలిచిన తర్వాత అక్కడ కూర్చుంది, వచ్చిన తర్వాత
సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అనంటే మీ ప్రైజ్ మనీ నుంచి 3,00,000 కట్ అవుతాయి. ఇప్పుడు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 3,00,000 కట్ అయితే మీరు గెలుచుకున్న 3,00,000 ఉన్నాయి కదా! అవి ప్రైజ్ మనీ నుంచి కట్ అయితే అప్పుడు మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వచ్చు అని అన్నారు. నేను వద్దని చెప్పాను. వదిలేసాను. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవ్వడం ఎందుకులే అన్నట్టుగా వదిలేసిన. ఆడియన్స్ ఓటింగ్ బట్టి పోతాను అనగానే చెప్తుంది అంతే. టక్కున లేచిండే హీరో 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 జంపని లేచాను. అలిగిండు. అలిగావా పొట్టి చిలక అట్లా వేయండు. వీడు సీరియస్ ఎందుకంత ఎందుకు వయ్యా ఏమైంది అయ్యా పోయిండు సీరియస్గా పోయిండు అటు పోయిండు ఆములకు పోయిండు ఆ బెడ్రూమ్లోకి పోయిండు అటుకెళ్ళి బయటకు పోయిండు ఆడు బయట పోయి చూస్తున్నాడు ఎందుకు ఇక పోయిండు. ఆ తర్వాత ఇమాంజిల్ నీ ఆలోచన కరెక్టే ఏం ప్రాబ్లం లేదు కరెక్టే కానీ అంటే 1 వీక్ కష్టపడ్డావు కదా తీసుకున్నా తప్పులేదు ఇది కరెక్ట్ తీసుకున్నా తప్పులేదు తీసుకోకపోయినా తప్పులేదు తీసుకోకున్నా బెటరే తీసుకున్నా బెటరే ఎట్లా చేసినా ఆడియన్స్ జడ్జి చేయరు దీన్ని ఎందుకంటే కష్టపడదు గెలిచింది కానీ సపోర్ట్ కొడతారు లేదు తీసుకోకుండా వదిలేస్తే కానీ సూపర్ ఆడియన్స్ మీద నమ్మకంతో వదిలేసింది సపోర్ట్లే కొడతారు ఎట్లయినా సపోర్ట్లే కొడతారు రైట్. ఆ తర్వాత తనుజ విన్నర్ ప్రైజ్ మనీ నుంచిలో కట్ అంటే నేను ఎట్లా అని అంటది అంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తే నా ప్రైజ్ మనీ నుంచి కట్ అయ్యేది అన్నట్టుగా చెప్పింది. వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీలో 3 lakhs అన్నారు అని అంటుంది. ఓకే ఆ తర్వాత మనకి అందరూ పర్లేదు చెప్పావుగా వదిలేసి ఏం కాదు తీసుకున్న డెసిషన్ ఓకే డన్ సూపర్ ఎక్సలెంట్ అని చెప్పారు ఎందుకంటే కరెక్ట్ ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్ రైట్. నెక్స్ట్ తనుజ సెర్చింగ్ ఫర్ కళ్యాణ్ బాత్రూమ్ పోయింది లేడు బయటకు వచ్చింది అక్కడ డెన్లో ఉన్నాడు డెన్లో దగ్గర పోగానే కళ్యాణ్ ఉన్నాడు అక్కడ కళ్యాణ్ దగ్గర పోయింది కళ్యాణ్ దొరికిండు టక్కన పోయింది కాళ్ళ మీద మోకాళ్ళ మీద కూర్చుంది. నాకు ఈమె మోకాళ్ళ మీద కూర్చోగానే అది చూడడానికి ఎంత ఆడుగా ఉంటుంది. కళ్యాణ్ అక్కడ తక్షణ కర్తవ్యంగా టక్కన అతను చైర్ నుంచి కిందికి దిగిండు చూడు అది చాలా మంచి పని. లేకపోతే కళ్యాణ్ మొత్తం వేసుకునేటోళ్ళు ఈరోజు ఆమె మోకాళ్ళ మీద కూర్చునేది చీరలో కూర్చునేది అసలు ఈ డ్రామా ఏంది కథ ఏంది ఇది ఏంద్రా నాయన వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేది. మళ్ళీ అన్నీ మాట్లాడేది లెక్కలన్నీ మాట్లాడేది ఈమె ఏజ్ ఎంత ఆయన ఏజ్ ఎంత ఎన్ని వచ్చేటి ఆయన ఎంత పొగరు చూపించడం ఏంది ఆమె ఏదో డెసిషన్ తీసుకుంటే ఈయనకేంది అన్నీ ఉండేది. టక్కన దిగిండు అది చాలా ప్లస్ పాయింట్ దిగిండు కూర్చున్నాడు. కానీ ఆ తర్వాత ఈ సీరియస్ అయిన విధానం చూడు ఎందుకు అసలు దేనికి అంత సీరియస్ అవ్వడము ఏముంది ఆమె ఇష్టం ఆమె ఇష్టం సరే నువ్వు ఫ్రెండ్వి సరే సంతోషం మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది అది ఫ్లెక్స్ బాండ్ కంటే స్ట్రాంగ్గా గట్టిగా అతుక్కుంటుంది ఓకే ఫైన్ సంతోషము. కానీ ఆమె 3 lakhs ఎందుకు ప్రైజ్ మనీలో కట్ అవ్వడం అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు అప్రిషియేట్ చేయి. లేదు తను యాక్సెప్ట్ చేసినా కానీ ఓకే దానికి నువ్వు ఎందుకు 3 lakhs నీకు లేవా 3 lakhs అంటే ఏంది అసలు ఏందన్నట్టు ఇది ఉద్దేశం ఏంది నాకు అర్థం కాలేదు. ఏమంటాడు కళ్యాణ్ 3 lakhs ఎక్కువ అయ్యాయా ఏరా డిమాండ్ 3 lakhs ఎక్కువ ఉన్నారా 3 lakhs ఎక్కువ అయ్యాయా ఇవన్నీ వదిలేరా ఆడియన్స్తో అనుకుంటుంది కదా ఆడియన్స్తో ఇక్కడ ఉండాలనుకుంటుంది కదా తప్పే ఉంది వదిలేరా అని అంటాడు కదా వినొచ్చు కదా బుర్ర పెట్టచ్చు కదా ఇంటలేడు కదబ్బా నీ చేతిలో ఉన్నప్పుడు ఆడి గెలుచుకున్న దాన్ని నువ్వు ఎలా సాక్రిఫైస్ చేస్తావు లేవా నీ దగ్గర 3 lakhs అవసరమైతే బయటకు వచ్చిన తర్వాతనంట విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 3 lakhs కట్ అయితే ఆ 3 lakhs నువ్వు ఇవ్వలేవా అంటాడు. అన్న ఏం లాజిక్ అని ఇది ఏం లాజిక్ చెప్పు నీ దండగా దరిద్రమైన లాజిక్ కాకపోతే దిక్కుమాల లాజిక్ కాకపోతే చెప్పండి ఒక మాట కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది కరెక్టా. అఫ్కోర్స్ అందరూ అన్నిసార్లు కరెక్ట్ ఉండాలని లేదు చెప్తున్నా మీరు మళ్ళీ ఆగమాగం అవుతారు ఆగం కాకురు మీరు అంతా ఆవేశపరులు ఎక్కువ మంది ఉన్నారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కళ్యాణ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల ఆవేశం ఎక్కువ ఉన్నది ఆలోచన తక్కువ ఉన్నది చెప్తా. ఇప్పుడు ఆవేశం ఎందుకు 3 lakhs ఆమె చేతులకి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి అన్న అవసరం ఏముంది ఒక మాట ఆమెకు పైసలు ఎక్కువ అయినాయి కాబట్టి అవసరమైతే ఈ 3 lakhs వాడేసుకొని ఒక 1 week సేవ్ అయ్యి ఇమ్యూనిటీని తీసుకొని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీ దగ్గర 3 lakhs ఇవ్వవా అవసరమైతే ఇస్తావు కదా నీ దగ్గర పోయినాయి అనుకో ఏమవుతుంది అరే పైసలేమన్నా పెంకాసలా పైసలేమన్నా పెంకాసలా గాలికత్తనే పైసలు గమ్మతునోను ముచ్చట పాడుగా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు కదా ఒక మాట చెట్లగాస్తున్నాయా పైసలు ఆమె ఎట్లాగో సేవ్ అవుతుందన్న నమ్మకం ఉన్నది ఆడియన్స్ వచ్చిన వాళ్ళంతా నీ ఫ్యాన్స్ అని చెప్పిర్రు 2 సార్లు ఈమెకి ఓటప్పీలు ఇచ్చిర్రు ఇంత నమ్మకం ఉన్నప్పుడు ఉత్తగా గాలికి పోయేదాన్ని ఇడిచిపెట్టకుండా అనవసరంగా 3 lakhs బ్లాక్ చేయడం ఎందుకు ఒకవేళ ఈమెకు వచ్చినా ఇంకెవరికి వచ్చినా అనవసరంగా బ్లాక్ చేసిందన్న పేరు కదా ఆడియన్స్తో నిర్ణయంతో ఉంటా అంటే అది ఒక గొప్ప డెసిషన్ ఎక్సలెంట్ డెసిషన్. ఆ డెసిషన్ని నువ్వు అర్థం చేసుకోకుండా అప్రిషియేట్ చేయకుండా దాని మీదకి వెళ్ళి ఇంకా కాంట్రవర్షియల్గా కూర్చుని నీ దగ్గర పైసలు లేవా 3 lakhs వారేయడానికి కదా ఎవడికత్తే ఏంది అట్టేది ఎందుకు అంటే ఈ వారం ఆమె వెళ్ళిపోతుందన్న భయం నీది బయటకు వెళ్ళినాక ఇవ్వడానికి లేవా ఇవ్వడానికి లేవా మాకు అత్యవసరాలు ఉన్నాయా ఒకవేళ మాకు ఎవరికైనా కూడా అత్యవసరాలు ఉన్నాయా అట్లా ఇట్లా ఏదేదో మాట్లాడతాడు. పోనీ నీకు లేదా ఇవ్వలేవా బయటికి వెళ్ళాక నీ దగ్గర నువ్వు ఒక 3 lakhs ఇవ్వలేవా అత్యవసరానికంటే వేరే వాళ్ళు ఇయ్యరా ఎందుకు చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు అన్న
నాకేదో చిట్టీలు ఎత్తిన తర్వాత పైసలు ఎగ్గొట్టిన వాళ్ళ దగ్గర పంచాయతీలు ఉంటుంది చూడు, ఆ టైప్లో ఏదో సీరియస్ అవుతాడు వాడు కూర్చొని మొత్తం మొహం సీరియస్గా పెట్టుకుని. ఎందుకు అంత వై బ్రో, టెల్ మీ వై యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అనిపించింది నాకైతే. ఎంత కష్టం అన్నా, ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చిందంటే నిజం చెప్తున్నా భయ్, ఏమన్నా అనుకోర్రి. నిన్న నేను బాగా పోయినా కదా తనుజాని, ఒక మాట చెప్తా. లిటరల్లీ తనుజా కంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడ్డది ఇమాన్యుయల్ టోటల్గా ఈ గేమ్ అంతా. ఉండడానికి కావచ్చు, లేదంటే ఆడడానికి కావచ్చు, లేదంటే పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, ఈవెన్ ఆటలో 1-2 ఆటలు తీసేసినా కానీ తను ఆడిన విధానం కావచ్చు సూపర్. ఈవెన్ సంజన అక్క కూడా మళ్ళీ తీసేసిన 1-2 టాస్కులలో తీసేసినా మళ్ళీ ఆడి బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చింది కూడా సూపర్. బేసిక్గా తనుజ అన్ని టాస్కులలో ఓడిపోతూ వచ్చింది. లాస్ట్ టాస్క్లో గెలిచింది. అన్ని టాస్కులలో ఎక్కడ కూడా ఫస్ట్ రాలేదు. అన్నింటిలో ఇమాన్యులే సెకండ్ ఫైనలిస్ట్. అంటే ఇమాన్యులే తోపు తురుము. ఇమాన్యుల్ ద వారియర్. అదే ఆయన కాళ్ళకి బ్యారియర్ వేసుకున్నాడు, లేదంటే ఆ బ్యారియర్ ఎప్పుడో టాప్లో ఉండేటోడు. కానీ మొత్తం ఆయన ముందర కాళ్ళకు బంధం వేసుకున్నాడు. నామినేషన్లకు పోనని. పోయేది ఉంటే, సీరియస్గా మాట్లాడేది ఉంటే, గట్టిగా పాయింట్స్ పెట్టేది ఉంటే, కామెడీ పాయింట్స్ అని పెట్టేది ఉంటే ఇంకో రకంగా ముందు పోయేటోడు. కానీ అట్లా పెట్టుంటే కామెడీ చేయనీకపోయేటోళ్ళు. ఎందుకంటే ఒక కౌంటర్ వేసిన తర్వాత, ఒక నామినేషన్ చేసిన తర్వాత వాళ్ళ మీద కౌంటర్ వేస్తే తీసుకుంటారా? నేను నామినేట్ చేసి నా మీద కౌంటర్ ఎత్తారని అన్న సెన్స్ ఉంటుంది కదా, అదే ఆయన భయం. సరే ఇమాన్యుల్ ఆ 3 lakhs వాడుకున్న జనాలు ఏమనుకోరు. ఆ 3 lakhs విన్నర్ ప్రైజ్ మనీ నుంచి వాడుకున్న జనాలు ఏమన్నారు. కానీ ఇక్కడ తనుజాకున్న నమ్మకం ఏంటిది? తనే గెలుస్తుంది అనుకుంటుంది కాబట్టి తనకు ఆ నమ్మకం ఉంది గట్టిగా, మనకు తెలిసిపోతుంది. హింట్స్ ఈ సీజన్ మొత్తం స్టార్టింగ్ డే 1 నుంచి వెళ్ళి హింట్స్ 3వ వారం హింట్స్, 5వ వారం హింట్స్, 7వ వారం హింట్స్, 8వ వారం హింట్స్, 9వ వారం హింట్స్, 10వ వారం హింట్స్, 11వ వారం హింట్స్. ఓయ్ అమ్మ జీవితం, అన్ని వారాలలో హింట్సే. దాదాపు 10 రౌండ్లలో హింట్స్, 15 వారాలలో 10 రౌండ్లలో హింట్స్ వచ్చినాయి. తనుజ విన్నర్ అన్న సంగతి ఆమెకు తెలియదా? విన్నర్ రేంజ్లో ఉందని. ఇప్పుడంటే కొంచెం లెక్కలు మారినాయి. కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ కళ్యాణ్ విన్నర్, తనుజ విన్నర్, ఇద్దరి మధ్యలో బిగ్గెస్ట్ ఫైట్ అయితే జరగబోతుంది. బిగ్ బ్యాటిల్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నాకు వచ్చే ప్రైజ్ మనీ పోతుందన్న భయం ఏమకుండా 3 లక్షలు నాకే బొక్క అయిపోతాయని అనిపిస్తుంది కదా ఎవరికైనా. సరే, డిమాండ్ పవన్ నుండి 2 కరెక్టేరా, తప్పు కాదు అని కళ్యాణ్ చెప్తున్నారు. 2 కరెక్టే, వాడుకున్నా కరెక్టే, వాడుకోకపోయినా కరెక్టే. ఆ 3 lakhs యూటిలైజ్ చేసుకున్న కరెక్టే లేదు. ఎందుకంటే ఆమె వారం అంతా కష్టపడ్డది కాబట్టి ఆమెకి యూజ్ చేసుకున్నా తప్పలేదు. భరణి అనండి, ఆదివారం ఎక్కడ మొదలైందో అక్కడనే ఉన్నాం, ఏం మారలేదు, ఎక్కడున్న బండి అక్కడనే ఉంది, ఓకేనా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేది. అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఏదైతే జర్నీ జరిగిందో గదే ఉంది. ఇప్పటికి మళ్ళీ అదే ప్లేస్లలో అందరం ఉన్నాం, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, లైట్ తీసుకో అన్నాడు. ఎవరైతే లిస్ట్లో ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టే కదా. నెక్స్ట్ ఇమాన్యుల్, ఫస్ట్ నుండి ఏది వచ్చినా తీసుకునేది కాదు కదరా, తెలుసు కదా ఆ బిహేవియర్. అది ఎక్కడికి పోతుందిరా, ఎటు పోదు, 3 lakhs అది కాదురా. ఒక మాట, ఆమె ఎప్పుడైనా తీసుకుందా అని అంటే నాకు నవ్వొచ్చింది తెలుసా. ఎందుకు తెలుసా? ఆమె ఇమ్యూనిటీ తీసుకుంది. సుమన్ అన్న, తనుజ ఇమ్యూనిటీ తీసుకుందా, గుర్తుందా? శ్రీజ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీ తీసుకుంది ఆమె ఆల్రెడీ. అప్పుడు వద్దనిలే, ఎందుకంటే అప్పుడు నమ్మకం లేదు కదా. తర్వాత నమ్మకం కుదిరింది కాబట్టి ఇప్పుడు అంటే నమ్మకం, గట్టి నమ్మకం. అప్పుడేం నమ్మకం, గట్టి నమ్మకం లేదు కదా. ఎట్లాగో టాప్ 4లో వీళ్ళు ఉంటారని చెప్పి డిస్కషన్ కూడా చేసుకున్నారు. టాప్ 4 మనమే, ఇంకొకరు ఎవరైనా ఉంటారు కావచ్చు అనే. ఈ 4 ఫెంటాస్టిక్ 4 ఉన్నారు కదా. మొత్తం ప్లాన్లు స్కెచ్లు వేసారు కదా. ఆ 4 అనుకున్నారు కదా, వీళ్ళు 4 మనమే ఉంటాం, తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్, డిమాండ్, మనం 4 ఉంటాం, ఇంకొకరు ఎవరైనా ఉంటారు అనేది వాళ్ళ డిస్కషన్. నెక్స్ట్ తనుజ, గెలిచినందుకు కంగ్రాట్స్ అయినా చెప్పరా బిగ్ బాస్, అభినందనలు అలాంటివి లేవా, నా చిన్ని గుండెకి నాకు ప్రేమని పంచండి బిగ్ బాస్. నాకు ఇది ఒకటి తనుజ దగ్గర నచ్చదబ్బా, ఈ క్యూట్ అంటే అఫ్కోర్స్ ఆమె నేచర్ అది, మనం ఏం చేయలేం. కానీ మరి ఓవర్ క్యూట్నెస్ చూపిస్తుంది కదా. అంటే బేసిక్గా ఇప్పుడు కళ్యాణ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అట్లాంటివి ఏమైనా చేస్తే గమ్మత్ అనిపిస్తుంది అని నా ఫీలింగ్, అంతే. రైట్, గెలిచినందుకు కంగ్రాట్స్ అయినా చెప్పరా బిగ్ బాస్, అభినందనలు లాంటివి చెప్పరా, ప్రేమ పంచండి బిగ్ బాస్, ఈ చిన్ని గుండెకి ప్రేమ కావాలి బిగ్ బాస్, ఓడిపోయినప్పుడు అది ఉంటుంది. కళ్యాణ్ నుండి ఎక్కడ తిడతావా అని చెప్పి భయపడుతున్నట్టున్నాను. అంటే నేను ఎందుకు తిడతానంటే మనం తిట్టాం కదంటే, మనుషులు అన్నాక కోపం, ప్రేమ, పిచ్చి అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నవాడిని మనిషి అంటే, నీలాగా ఏ ఫీలింగ్స్ లేకుండా రోబోలాగా ఉండడు. ఏంట్రా అలా ఉన్నావు అంటే, నేను రోబో అన్నావుగా, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నాకు అంటాడు. సరిపోయారు ఇద్దరును. కానీ ఒక మాట అబ్బా, కన్ఫెషన్ రూమ్లో లోపలికి రాగానే సెకండ్ ఫైనలిస్ట్గా నిలిచినందుకు తనుజ మీకు కంగ్రాచులేషన్స్. తనుజ, అయితే ఈ ఇమ్యూనిటీని సాధించడానికి మీరు మీ దగ్గర ఉన్న 3 లక్షల రూపాయలని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ 3 లక్షలతో మీరు ఇమ్యూనిటీని కొనుక్కోవచ్చు అని అభినందనలు అన్నీ అక్కడే చెప్పిండు. అందుకే నాగార్జున సార్ నేను అనుకున్నా, ఇంకా మనకు దొరికింది రా సందు, ఈ పాయింట్ ఉందిరో అనుకున్నా. కానీ నాగార్జున సార్ చెప్పేసిండు. సరే, నేను చెప్పినట్టుగా 2 ప్రమోషన్లు అయినాయి. బింగో ప్రమోషన్ ఒకటి, విక్టోరీస్ కార్ ప్రమోషన్ ఒకటి చెప్పిన ప్రమోషన్స్. రైట్,
అంతే మరి లాస్ట్ మూమెంట్‌లో ప్రమోషన్‌లు చేయించుకోవాలి కదా వాళ్ళు. ఇన్ని ప్రమోషన్‌లు చేస్తామని ఓ డీల్ సెట్ చేసుకొని ఉంటారు కాబట్టి ప్రమోషన్ చేయించిర్రు. రైట్. ఇందులో ఒకళ్ళకొకళ్ళు అంతా పాజిటివిటీ తోటే ఉన్నారు. ఒక తనుజ వర్సెస్ సంజనక్క ఉంది తప్ప మిగతా అంతా పాజిటివ్‌గానే ఉన్నారు. అంత దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్ అన్నట్టున్నారు. రైట్. నెక్స్ట్ తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ ఈ టైంలో పొట్ట నిండా బటర్‌ఫ్లైస్ పాములు తిరుగుతా ఉంటాయని. పాములు ఎందుకు? బటర్‌ఫ్లైస్ ఓకే కదా! రైట్. పాములు తిరుగుతా ఉంటాయి. ఫ్యామిలీస్ అందరూ వస్తారు కదా! అన్నట్టుగా అంటుంది. అంటే ఒక టెన్షన్ వాతావరణం ఉంటది అని అన్నట్టుగా అంటది. ఫ్రైడే నుంచే మొదలైపోతది ఆ టెన్షన్ వాతావరణం. మొత్తం ఇంక మేక్ ఓవర్‌లు, రెడీలు, అంతా మా డ్రెస్ సెలక్షన్‌లు, ట్రయల్స్ ఇవన్నీ వీళ్ళకి లోపల సాంగ్ కంపోజింగు ఇట్లాంటియన్నీ జరుగుతాయి కదా! సో, అండ్ హౌస్‌కి సంబంధించిన ఫుటేజ్‌లు ఇట్లాంటియన్నీ జరుగుతాయి. అండ్ దాంతో పాటుగా ఇక్కడ బయట సైడ్ ఏమో మనకి ఈ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల డాన్సులు, స్పెషల్ పర్ఫార్మెన్స్‌లు అండ్ స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారనేది మాక్ ప్రాక్టీస్ ఉంటదన్నట్టు డాన్సర్స్ తోటి. సో, ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇట్లాంటియన్నీ. అట్లాంటియన్ని ప్రాక్టీసులు అండ్ షూట్సు, స్పెషల్ పర్ఫార్మెన్స్‌ల షూట్లు, సింగింగ్‌కి సంబంధించిన షూట్లు, డాన్సులుంటాయి. డాన్సులు అన్ని షూట్లు జరుగుతా ఉంటాయి. ఫ్రైడే రోజు స్టార్ట్ అయితది. ఫ్రైడే రోజు మొత్తం గూడా అంటే యాక్చువల్లీ ఈ సోమవారం నుంచెల్లి ప్రాక్టీసులన్నీ స్టార్ట్ అయిపోతూనే ఉంటాయి. మనకు గురువారం, శుక్రవారం అంతా షూటింగ్‌లు జరుగుతాయి. మీది అన్ని. శనివారం నాడు ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ అయితది. టోటల్ షూటు అంటే ఇద్దరు ఉండేంత వరకు షూట్ కంప్లీట్ అయితది. ఇద్దరు ఉండేది మాత్రం నెక్స్ట్ డే మళ్ళీ సండే రోజు నైట్ ఎపిసోడ్ మనకు టెలికాస్ట్ అయ్యే కంటే 3 అవర్స్ బ్యాక్ షూట్ స్టార్ట్ అయితది. కరెక్ట్‌గా మనకి టెలికాస్ట్ అయ్యే ఒక 1 అవర్ బ్యాక్ షూట్ కంప్లీట్ చేసి మనకి నెట్ చేస్తారు. అంటే అంత సస్పెన్స్‌గా ఉంచి విన్నర్ ఎవరో మనకు తెలవకుండా చేస్తారు. జస్ట్ 1 అవర్ బిఫోర్ మనకి విన్నర్ ఎవరో తెలుస్తది. అప్పటిదాకా సర్ప్రైజ్, సస్పెన్స్ అన్నట్టు ఉంటది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్. అంటే బిగ్ బాస్ ఏ సీజన్ ఫినాలే అయినా కానీ దట్స్ ద బ్యూటీ. అంటే ఆ లాస్ట్ మూమెంట్ దాకా సర్ప్రైజ్‌ని, సస్పెన్స్‌ని ఊరిస్తారు. ఊరిచి పెడతారు. ఈసారి మాత్రం తనుజన, కళ్యాణ్ పెద్ద టఫ్ ఫైట్ అయితే జరగబోతుందబ్బా! మీరు ఊహించిన దానికంటే ట్విస్ట్ ఏదైనా జరగచ్చు. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తనుజ గెలవచ్చు, తనుజ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ గెలవచ్చు. ఏదైనా జరగచ్చు చెప్తాను. ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్‌గా ఉంది. మనం చూస్తున్నాం. ఒక్కోసారేమో తనుజకి ఎక్కువ కనబడుతది. ఒక్కోసారేమో కళ్యాణ్‌కి ఎక్కువ కనబడుతది. కొన్ని పోల్స్‌లో తనుజకి ఎక్కువ ఉంటది. కొన్ని పోల్స్‌లో కళ్యాణ్‌కి ఎక్కువ ఉంటది. ఒకసారి సడెన్‌గా ఈ వారం అంతా కళ్యాణ్‌కి చాలా పెరిగినట్టు కనిపిస్తది. ఇంకోసారి తనుజకి బాగా పెరిగినట్టు కనిపిస్తది. అది అర్థం చేసుకోర్రి. అండ్ వీళ్ళిద్దరికి ఏందయ్యా! వీళ్ళిద్దరు ఎక్కడ విన్నర్ కంటెస్టెంట్‌లయ్యా! ఇమాన్యుల్ కదా గెలవాల్సింది. ఇమాన్యుల్‌కి ఎందుకు ఓటింగ్ లేదు అని బాధపడేటోళ్ళు ఉంటారు. సంజనక్కరా ట్రూ కంటెస్టెంట్ రా సంజనక్క. అద్భుతమైన కంటెస్టెంట్ రా. గామె కదరా గెలవాల్సింది అని అనేటోళ్ళు ఉంటారు. వీళ్ళంతా నకిలీ అబ్బా! ఓన్లీ డిమాండ్ పవనే ఒరిజినల్ అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. అవునా కదా! మీరు దేనికి ఏకీభవిస్తారు, ఏ కంటెస్టెంట్‌కి మీరు అనుకుంటున్నారు అనేది కింద చెప్పినా కదా! మీరు పాయింట్స్‌తో మెన్షన్ చేయండి. ఆ పాయింట్స్ తోటి మనం ఒక్కొక్కరి గురించి సెపరేట్ వీడియో చేద్దాం. అది బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది ఓటింగ్ మీద. రైట్. ఆ తర్వాత మనకి సంజన, డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు మనం ప్రెషర్‌లో ఉన్నాంరా. ప్రెషర్ కుక్కర్‌లో పెట్టినట్టుగా అయిపోయింది. అసలు మనం కాదురా వాళ్ళము. మనం అట్లెందుకుంటాంరా బయట అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అంతే టెన్షన్ వచ్చినప్పుడు ఈ పంచాయతీలు జరిగినప్పుడు లొల్లులలో మనుషుల బిహేవియర్ ఎట్లుంటదనేది ఈ సీజన్‌లో అంటే ఈ బిగ్ బాస్‌లో చూస్తాం. మరి కామన్‌గా ఎట్లుంటాడు డిమాండ్ పవన్ అంటే ఇట్నే ఉంటాడు. కామెడీ చేసుకుంటూ ఉంటాడు మామూలుగా జనరల్‌గా. గొడవ వచ్చినప్పుడు ఆ గొడవ దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళిపోతారు. ఆ గొడవలో పడి మునిగి తేలరు కదా! సంజనకి ఎట్లుంటదంటే బయట బాస్ లేడీ. తను చెప్పిందే రాజ్యము. తన బిజినెస్ అదంతా చూసుకుంటూ తను బిజీగా ఉంటది. సో, ఇట్లా లొల్లులు పెట్టుకుంటూ కూర్చుంటదా? తన కింద పని చేసేటోళ్ళు ఉంటారు. "అరేయ్! నాతో లొల్లి పెట్టుకున్నావు. నువ్వు పక్కకు జరుగు. నీవు ఫస్ట్ పనిలోకి వెళ్ళిపో" అంటది. అంతేగాని ఇక్కడ ఇట్లా పంచాయతీ పెట్టుకుంటూ, పగ పెట్టుకుంటూ ముందరికి పోదు కదా! సో, అదే డిస్కషన్ చేస్తున్నారు. ఆ తర్వాత తనుజ హ్మ్. ఈ ఈ ఫలానా టైంలో హర్ట్ చేశాను ఊహించుకోవడానికి ఏది లేదు. అసలంటే లైఫ్‌లోనంట తను ఏదన్నా సిట్యుయేషన్‌లో ఒక పలానా వాళ్ళని హర్ట్ చేసినట్టుగా నేను ఊహించుకోవడానికి కూడా లేదు. నేనే హర్ట్ అవుతా అన్ని విషయాలలో. అందుకే అసలు హర్ట్ అయిన రోజులున్నాయి. అందుకే నేనేం చేస్తానంటే దట్స్ వై నేను ఎవరితో కలవను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మైసెల్ఫ్. నేను ఎవరితో కలవను. వాళ్ళ వల్ల నేను హర్ట్ అవుతా అని చెప్పి నేను దూరంగా ఉంటా అని చెప్పి అంటాంది. అంటే ఈమె కొంచెం సాఫ్ట్, కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తది. ఎవరితోటి కలవకుండా. కొంచెం తనంతలో తను ఉండే కైండ్ ఆఫ్ పర్సన్. కానీ సిట్యుయేషన్స్‌లో పడేస్తే ఎట్లుంటది? కొంచెం రకరకాలుగా ఉంటది. స్ట్రాటజికల్‌గా మైండ్ గేమ్ ఆడుతూ, కన్నింగ్‌గా అన్ని రకాలుగా ఉంటూ ప్యాంపరింగ్ కోరుకునే పర్సన్ ఈమె. రైట్. నెక్స్ట్ నాగార్జున గారు. అందరూ ఎమోషనల్‌గా ఉన్నారు. ఓకే. ఇప్పుడు మనం వెళ్లి కలుద్దాం. ఓకేనా అని చెప్పి అందరికీ చెప్పేసి సరే మన టీవీకి వెళ్దాం అని చెప్పి ఎళ్ళాడు. సో, భరణి కంగ్రాచ్యులేషన్స్ క్యాప్టెన్ అయ్యావు. ఎందుకంటే నాగార్జున సార్ చేతుల మీదకెళ్ళి కాలేదుగా బిగ్ బాస్ చేసిండుగా. క్యాప్టెన్ అయ్యావు. ఇంకేంటి మీ కూతురు కోరిక తీరినట్టే కదా! అంటే అవును సార్. థ్యాంక్ యూ సార్ అంటే అదేనయ్యా డాక్టర్ అంటే మీ హనీ గురించి చెప్తున్నా. అంటే డాక్టర్ అంటే ఇక్కడున్న డాక్టర్ గురించి అనుకుంటారేమో అని వాళ్ళకి యాడ్ చేస్తున్నా అని కూడా మజాక్ చేసిండు అన్నట్టు. అదే తనుజ నవ్వుతా ఉంటది. ఏంటమ్మా చెప్పమ్మా అంటే, నేను కూడా అదే చెప్పాను సార్. హనీ చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పాను సార్. ఓకే. నువ్వు మరి అంటే సార్ నేను సూపర్ హ్యాపీ సార్ అని చెప్పేసింది. వెరీ సంతోషం. నెక్స్ట్ నాగార్జున గారు అంటారు కంగ్రాచ్యులేషన్స్
లీడర్ బోర్డ్‌లో టాప్‌గా నిలిచి ఇమ్యూనిటీని సాధించావు. కానీ ఇమ్యూనిటీ దక్కినా గానీ ఆడియన్స్ ఓటింగ్‌తోనే వెళ్తా అన్నావు. వెరీ, వెరీ, వెరీ కమాండబుల్. చాలా సంతోషం అని చెప్పాడు. ఇప్పుడు కళ్యాణ్ బాబు హలో, హలో బాబు ఏమయ్య నాగార్జున సార్ సూపర్ తాప తురుము అన్నాడు. ఇప్పుడేమంటావు సార్? ఒకటే ఫీలింగ్ అయ్యా. 3,00,000 పోతే పారేత్తాం 3,00,000 అవసరమైతే ఏమనుకుంటున్నావు అన్నాడు. అనగనగా ఒక పేద కుటుంబం. ఓకే. నెక్స్ట్ తనుజ ఉండి అదే చెప్పింది సార్. ఓకే. నెక్స్ట్ కమాండబుల్గా చేసావు సూపర్ అని చెప్పిండు. ఆ తర్వాత నాగార్జున గారు అంటారు, కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ నిన్ను అభినందించారు కదమ్మా, కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ నిన్ను అభినందించాడు కదా అంటే, సార్ అభినందించలేదు సార్ అంటే, కాదమ్మా బాగా ఆడావని కూడా చెప్పారు కదా అంటే, సార్ అవునా సార్ నాకు గుర్తులేదు సార్, నువ్వేదో టెన్షన్లో ఉండి అసలు పట్టించుకున్నట్టున్నావు, కానీ నేను చెప్తాను పాటు ఓకేనా, సరే నీ చిన్ని గుండెకి నేను చెప్తాను. ఓకే, నువ్వు ఆడిన తీరు, నువ్వు డెసిషన్ తీసుకున్న విధానం, ఆ తీరంతా కూడా అభినందనీయం. ఓకేనా, హ్యాపీ అంటే, సార్ చాలా హ్యాపీ సార్, వెరీ థ్యాంక్ యూ సార్. సార్ నిన్న నైట్ అంతా మీరు ఏమంటారో అసలు ఏం అనకూడదని చెప్పి టెన్షన్ పడుతూ నాకు నిద్ర కూడా పట్టలేదు సార్. లాస్ట్ వీక్ నన్ను ఎక్కడ తిడతారో అన్న భయంతో నాకు నిద్ర కూడా పోలేదు సార్. తిడతారన్న భయమే. మళ్ళా నీ చేసేది ఏం చేస్తున్నట్టు వీళ్ళు తిడతారన్న భయం అంట చూడరు. సరే నిద్ర కూడా పోలేదు సార్. ఇప్పుడు కూడా వీడు అంటున్నాడు సార్, ఏమన్నాడు, టెన్షన్ పడకని చెప్తున్నాడు సార్ అంటే, నేనేమనమ్మా ఈరోజు ఎవరిని ఏమనను అని చెప్పిండు. లాస్ట్ వీక్ ఎవరిని ఏమను, హ్యాపీగా ఉండు అని చెప్పాడు. ఓకే. ఆ తర్వాత నువ్వు అన్నావు కదా, ఇదిరా నా లైఫ్, నాకు చివరి దాకా వచ్చి పోతాయి అని అన్నావు కదా, కళ్ళెంబడి నీళ్ళు కూడా పెట్టుకున్నావు. ఇప్పుడు అలాగే ఉందా నీకు అంటే, లేదు సార్, లేదు బిగ్ బాస్, లేదు నాగార్జున గారు అంటే, ఆ క్షణంలో అనిపించింది నిజం కాదు, ఈ క్షణంలో నువ్వు ఇప్పుడు ఫీల్ అవుతుంది చూడు ఇదే నిజం అన్నాడు. అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా లాస్ట్ మూమెంట్లో చూడిపోయేది ఏం కాదు, లాస్ట్ మూమెంట్ అటో ఇటో చేసి నువ్వే గెలుతా ఉంటావు, అదే జరుగుతుంది కదా తరతరాలుగా యుగాలుగా. సరే నువ్వు గెలిచినావు ఓకేనా, హ్యాపీ అని చెప్పిండు. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఏంటయ్యా, నేను ఫిల్టర్ లేకుండా రీతులాగా ఒక మాట చెప్పాలన్నా, రీతు వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ హౌస్లో అసలు మామూలు బెటర్ అయినవయ్యా నువ్వు, అదంతా అసలు ఎంత అందరితో ఇంటరాక్ట్ అవుతున్నావు, అందరితో సూపర్గా ఉన్నావు, హాయిగా కనబడుతున్నావు నువ్వు, వాట్ యూ ఫీల్ అని అంటే, సార్ నేను కూడా సార్ ఎస్ సార్ బాగుంది సార్, ఈ వీక్ అంతా బాగా ఎంజాయ్ చేశాను సార్ అనగానే, ఇట్లా అంటాడు, మళ్ళీ ఇట్లా అంటాడు. అనగానే రీతు వింటుందా, రీతు విన్నావా అంటాడు. సార్ అంటే, సార్ దాని బ్లెస్సింగ్స్ సార్, బయటికి వెళ్ళి తన బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా సార్ నాకు, అందుకని చెప్పి నేను బాగున్నాను సార్ అన్నట్టుగా అంటుంది. ఓహో అనగానే పక్క నుంచి వెళ్ళి తనుజ లేసి, సార్ నాగార్జున గారు ఏంటి పూతున్నావా బటర్ అంటాడు. ఇట్లా బటర్ అనగానే తనుజ ఉండి, సార్ నాతో ఏమన్నా చెప్పాడు తెలుసా సార్, ఎవరైనా పంపచ్చు కదా అని అంటున్నాడు సార్. సంజన కుండి ఆయేషా రమ్య ఇంకొన్ని రోజులు ఉంటే రచ్చ రంబోలా ఉండేది అని చెప్పి అంటున్నాడు సార్ అంటే, ఓహో అన్నీ ఉన్నాయా అంటే, సార్ నేను కావాలని నిరికిస్తున్నారు సార్, నేను అట్లా కాదు సార్, సీజన్ అయిపోతుంది కదా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తారేమో, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, ఇంకొంతమందిని పంపొచ్చు కదా అని అట్లా అడిగాను సార్, అంతే సార్ అని అంటాడు. ఆ తర్వాత మనకి టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనం రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం అందరూ కొంతమంది దొరుకుతారు అన్నట్టు, ఇందులో మనకి చక్కగా దొరుకుతూ ఉంటారు, వాళ్ళు చేసే కవర్ డ్రైవ్లన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ 7 మెంబర్స్కి గేమ్ పెడతా అన్నాడు. ఫస్ట్ సంజన నీకు ట్రస్ట్ ఎవరు అండ్ అన్ట్రస్ట్ వర్తి ఎవరు అని చెప్తే, సార్ గ్రీన్ ఫ్లాగ్ వచ్చేసి ఇమాన్యుల్కి, ఎందుకంటే ఇమాన్యుల్ నాకు ఎప్పుడు ఉంటారు ట్రస్ట్, అండ్ రెడ్ వచ్చేసి తనుజ, ఎందుకంటే తక్కువ బాండ్ ఉంది ఈ వారం, కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి మా ఇద్దరి మధ్యలో, ఆ నేమ్ చేంజ్ చేసిన తర్వాత నేను అక్కడ బాగా హట్ అయినా అని చెప్పింది. దీనికి మళ్ళీ తనుజ సంజనాకి పెట్టినప్పుడు అక్కడ చాలా క్లారిటీ ఇచ్చింది నాగార్జున సార్. తనుజ వచ్చినప్పుడు తనుజ నాకు ట్రూత్ అయితే ట్రస్ట్ వర్తి అయితే కళ్యాణ్ అండ్ రెడ్ ఫ్లాగ్ వచ్చేసి సంజన అని చెప్పింది. బికాజ్ ఆఫ్ తను నిర్ణయం మార్చుకుంది సార్, తను నిర్ణయం మార్చుకోవడం అనే పద్ధతి నచ్చలేదు. ఫస్ట్ వీక్ నుంచి కూడా నాకు అంతే, ఆమె బిహేవియర్ నచ్చదు. ఈమెకి బాగా జరిగినాయి కదా పోపులు, పంచాయతీలు, రకరకాల పంచాయతీలు వీళ్ళిద్దరి మధ్య జరిగినాయి కాబట్టి వీళ్ళిద్దరికి పడదు. సో ఇక్కడ అయితే తను చెప్పే వర్షన్ ఏంటి, తను నిర్ణయం మార్చుకుంది, సో అందుకని చెప్పి నేను నిర్ణయం మార్చుకున్నా అని చెప్పింది. అయితే నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాబ్బా. తనుజ చెప్పినప్పుడు ఏమంటుందంటే, ఇమాన్యుల్ పేరు తీసుకోను అని అన్నది సార్ సంజన గారు. నామినేషన్లో కూడా నన్ను తీసేస్తాను, టాప్లో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరంటే ఇమాన్యుల్ నువ్వు, కాబట్టి నేను నిన్ను తీసేస్తాను, నేను ఇమాన్యుల్ని తీయలేను అన్నది. ఇక్కడ మాత్రం నెక్ టు నెక్ వచ్చేసరికి మాత్రం ఇమాన్యుల్ పేరు చెప్పింది సార్. చూసిరా, తన గేమ్ కోసం తను ఇమాన్యుల్ తీసేస్తుంది, అట్లాంటి ఆమె తన గేమ్ కోసం ఇమాన్యుల్ నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేసింది. ఇదంతా నాకు నచ్చలేదు సార్, నన్ను నామినేట్ చేసిన పాయింట్ నచ్చలేదు. నేను చెప్పిన కదా ఆల్రెడీ, ఈమె నామినేట్ చేసింది అన్న పగ లోపల ఉంది, అదే కంటిన్యూ అవుతుందని చెప్పిన కదా. సో అదొక పాయింట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం మాట మారుస్తుంది అంటే, ఫ్లిప్ ఎక్కడ అని నేను అంటున్నా అంటే, తనుజ ఫ్లిప్ చేసింది అనడానికి నిదర్శనం సార్. కాదు సార్, ఆ ఒక్క ఓటుతోటి ఇమ్ము పోతాడు కదా సార్,
ఇమ్ము, సంజన అంటే నేను ఎవరికి ఓటేస్తాను సార్? నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను సార్? ఇమాన్యుల్‌కే కదా సార్! సంజన గారికి సపోర్ట్ చేయను కదా! అందుకని చెప్పి నేను ఇమాన్యుల్‌కి సపోర్ట్ చేశాను సార్. నా డెసిషన్ చేతుల్లో ఉన్నప్పుడు నేను మార్చాను సార్. ఎందుకంటే ఇమ్ము ఔట్ ఆఫ్ ద గేమ్ అవుతాడు అని నేను ఎందుకు అనుకుంటాను సార్? అవ్వాలి అని నేను ఎందుకు అనుకుంటాను అన్నది. అసలు ఈమె ఎవరికి ఓటేసింది ఆ రోజు? ఆ టైంలో? ఇమాన్యుల్‌కే కదా! ఇమాన్యుల్ ఔట్ ఆఫ్ ద రేస్ అని అవ్వాలని నేను ఎందుకు అనుకుంటాను సార్? సంజన, ఇమాన్యుల్ అంటే నేను ఇమాన్యుల్‌కి సపోర్ట్ చేస్తాను కదా సార్ అన్నది. అసలు ఆ రోజు ఇమాన్యుల్ తీసేద్దామని ఫిక్స్ చేసిందే ఆమె. ఫిక్స్ చేసింది, డిస్కస్ చేసింది, ఫైనల్ చేసింది కూడా ఆమెనే. గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కస్ చేసుకుంది కూడా అదే. ఆ తర్వాత కట్ చేస్తే నేను సంజన గారిని ఎందుకు ఇమాన్యుల్ ఎందుకు తీసేద్దాం అనుకుంటా, అవసరమైతే సంజనాని తీసేస్తా కానీ వాళ్ళిద్దరి మధ్యలో అయితే అనే పాయింట్ ఎందుకు వచ్చింది? అసలు ఆమె తీసేద్దాం అన్నది ఇమాన్యుల్ని కదా! ఈమె ముందు నుంచి చెప్తాను నేను డెవన్ పవన్ తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పింది కదా! ఈమె మాట మీదనే ఉంది కదా! నేను బర్నీ, తనుజ, సుమన్ శెట్టిలో తీసేయను. నేను ఇమాన్యుల్, డిమాండ్ పవన్, నేను డిమాండ్ పవన్‌ని తీసేస్తా, ఇమాన్యుల్‌ని తీసేయను అన్న పాయింటే చెప్పింది కదా! ఆమె ముందే మాట మార్చలేదు కదా! ఓకే. మీ నిర్ణయం ప్రకారం పోనీయండి. కానీ నేను మాత్రం ఇదే తీసుకుంటా అని కూడా చెప్పింది కదా! చెప్పిన తర్వాత మాట మార్చింది. ఏదో ఆఖరికొస్తే ఈమె మీదకొచ్చింది కాబట్టి అప్పుడు నెక్ టు నెక్ వచ్చినప్పుడు నేను ఇమాన్యుల్ పేరు చెప్తున్నా అని చెప్పి అప్పుడు ఇమాన్యుల్ పేరు చెప్తే, "నువ్వు ఇమాన్యుల్ పేరు ఎట్లా చెప్తావు" అనంటది. అసలు ఇమాన్యుల్ పేరు చెప్పమని లొల్లి పెట్టింది ఈమెనే. ఇమాన్యుల్ పేరు ఎందుకు చెప్పినావు అని చెప్పి లొల్లి పెట్టి ఈమె పేరు మార్చింది కూడా ఈమెనే. సందులో సడేమి అని చెప్పి ఈమెను తీసేద్దాం అని చెప్పి దొరికింది కదా సందు అని చెప్పి ఈమెను తీసేయడానికి ఓటేసింది కానీ అవునా కదా చెప్పండి? అది జరిగిన కథ. ఈమె గేమ్ ఆడింది. మైండ్ గేమ్ ఆడింది. ఓకే ఫైన్. తనుజని తీసేద్దామని ఒక గేమ్ ఆడింది. అది వర్కౌట్ అయిపోయింది. అంటే ఆ గేమ్ నడుస్తుంది కదా అని చెప్పి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ముందుకు పోయింది. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? నేను ఎందుకు ఇమాన్యుల్‌ని తీసేస్తాను సార్. అసలు ఆ రోజు ఎవరిని తీసేద్దాం అనుకుంది ఈమె? సరే వీళ్ళిద్దరికైతే ఇక నాగార్జున గారు తల్లి బిడ్డ న్యాయం చాలా చక్కగా చెప్పిండబ్బా! మంచిగా అనిపించింది. అమ్మా నీకు నామినేషన్ రోజు నువ్వు మనసులో పెట్టుకున్నావు. అదొకటి నడుస్తుంది. మీ ఇద్దరికి కొంచెం గొడవలు అయితా ఉన్నాయి పంచాయతీలో. ఒకరికొకరంటే ఒకరికి ట్రస్ట్ లేదు. నువ్వు ఆడుతుంది గేమే, ఆమె ఆడుతుంది గేమే. ఆమె గేమ్ ఆమెది. ఆమెకి మార్చింది అంటే ఆమె స్టైలు, ఆమె గేమ్ జనాలు చూస్తున్నారు. నువ్వు మార్చినావు అంటే నీ గేమ్ కూడా జనాలు చూస్తున్నారు. నువ్వు మార్చినావు, ఆమె మార్చింది ఓకేనా? రైట్ ఇద్దరిది కూడా మిస్టేక్ ఉన్నట్టే. నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, ఆమె గేమ్ ఆమె ఆడుతుంది ఓకేనా? ఇమాన్యుల్ నీకేమనిపించిందంటే నేను చెప్పాను సార్. నేను చాలా క్లారిటీ ఇచ్చాను సార్. గేమ్‌లో నువ్వు ఉండాలంటే ఇట్టిట్ట చేయాలని చెప్పాను సార్. కానీ ఆమెకి బుర్రకి ఎక్కలేదు. అంటే నువ్వు చెప్పిందంతా నువ్వు గేమ్ బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు ఆటను అర్థం చేసుకొని నువ్వు ఆట ప్రకారం పోయినావు. మీ మమ్మీ సగం అర్థం చేసుకొని సగం ఎమోషనల్ అయిపోయింది. అందుకంతా పిచ్చి పిచ్చిగా పోయింది. అర్థం చేసుకోలేకపోయింది అని చెప్పాను సార్. నేను డిమాండ్ పేరు చెప్తే డిమాండ్ నీ పేరు చెప్తాడు. మొత్తం నీ సైడ్ తిరుగుతుందని కూడా చెప్పానంటే బెదిరిస్తున్నావా అని అన్నా సార్. నాకు బాధ అనిపించిందని కూడా చెప్పిండు. సో ఇదంతా కథ మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండనమాట. సో ఫటాఫట్ చెప్పేద్దామని చెప్పేసి తర్వాత బర్నీ అన్న గ్రీన్ సుమన్ శెట్టి అన్నకి అండ్ రెడ్ వచ్చేసి డిమాండ్ పవన్కి నాకు సింక్ కుదరలేదు అన్నట్టు చెప్పిండు ఓకే. ఆ తర్వాత మనకి బర్నీ అన్నకి సుమన్ అన్నకి ఫ్రెండ్షిప్ మీకు బాగా కుదిరింది కదా సింకు. సో మీ సింక్ ఏదో చూపిస్తా చూడండి ఇమాన్యుల్లే ఒకసారి వీడియో చూపిస్తా అన్నాడు. ఎందుకు ఇమాన్యుల్ ఎందుకు లేకుండా నాకు అర్థం కాలే. సో వీడియో చేశారు. ముస్తఫా సాంగ్ మీద వీళ్ళిద్దరి బాండు ఎమోషన్స్ ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి, ఎంత సూపర్ ఉన్నాయి. సూపర్ ఎక్సలెంట్ అనిపించింది వీళ్ళ వీడియో. ఈ ఎపిసోడ్కి అదే హైలైట్. సో ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు. మళ్ళీ ఇద్దరు మాట్లాడారు. నాగార్జున సార్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే బర్నీ అన్న నుండి థ్యాంక్ యూ సార్ ఈ వీడియో ఇచ్చినందుకు చాలా ఎమోషనల్గా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్ అని చెప్పనగానే నువ్వెందుకయ్యా థ్యాంక్స్ చెప్పేది, యూ గివ్ అస్ ద బాండ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ట్రస్ట్ బాండ్ కనబడేలాంటి ఒక చక్కని బాండ్ని చూపించారు. బ్యూటిఫుల్ బాండ్. ఇది ఇచ్చినందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాను నీకని చెప్పాడు. అట్లా కంటెంట్ ఈజ్ కింగ్. నాగార్జున గారు మొన్న ఏం చెప్పారు? కంటెంట్ ఈజ్ కింగ్. సో కంటెంట్ ఇచ్చిన వాళ్ళు కింగ్. ఇప్పుడు తనుజ ఎందుకు క్వీను? కంటెంట్ ఇచ్చింది కాబట్టి కంటెంట్ క్వీన్ ఆమె. సంజనాకి ఎందుకు క్వీను? కంటెంట్ ఇచ్చింది కాబట్టి క్వీన్. డిమాండ్ పవన్ ఎందుకు? కళ్యాణ్ ఎందుకు? ఇమాన్యుల్ ఎందుకు? వీళ్ళంతా కంటెంట్ ఇచ్చారు. ఏదో ఒక రకంగా ట్రాకో తోకో బోకో ఏకో బీకో ఏదో ఒక రకంగా అయితే కంటెంట్ ఇచ్చారు. కాబట్టి కంటెంట్ ఈజ్ ద కింగ్ అని నిన్న నాగార్జున గారు మొన్న మీటింగ్లో చెప్పినట్టు ఆ కంటెంట్ మీదకి వెళ్ళి వీళ్ళంతా టాప్ 5 దాకా వచ్చారు అన్నట్టు. మంచి చెడు పక్కన పెట్టు, కంటెంట్ ఇచ్చుకుంటూ పో అనేదే కాన్సెప్ట్ ఉంది బిగ్ బాస్లో. హిందీ బిగ్ బాస్లో అయితే ఇంకా టూ మచ్ కంటెంట్ ఇస్తూ ఉంటారు. కంటెంట్ ఇవ్వకపోతే అవతల ఊపుతారు మెడలు పట్టుకొని. అంటే మధ్యలో పంపిస్తారు. రాత్రి రేపు అయిపోయింది బా అంటారు. కొత్తడు వచ్చింది పక్క జరగండి. రైట్. ఆ తర్వాత మనకి ఇది అయిపోయిన తర్వాత మనకి డిమాండ్ పవన్ పిలిచారు. గ్రీన్ ఎవరికంటే ఇమాన్యుల్కి, రెడ్ ఎవరికి అంటే బర్నీ అన్నకి 2 times మాట తప్పిండు. ఆ తర్వాత సారీ చెప్పిండు కానీ అదైతే ఒకటి ఉంది అని చెప్పిండు. ఆ తర్వాత కళ్యాణ్ పిలిస్తే గ్రీన్ వచ్చేసి తనుజకి, రెడ్ వచ్చేసి డిమాండ్ పవన్కి అని చెప్పిండు. ఎందుకు అని అంటే అప్పుడు కొన్ని మా ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయ్యాయి సార్ అది అన్నట్టుగా చెప్పిండు. చెప్పంగానే డిమాండ్ పవన్ అంటాడు, వాడు ఆడితే గేము, నేను ఆడితే దెబ్బ, ఏం మాట్లాడుతున్నారా అని అంటే కంప్లీట్గా ఫ్రీ అయిపోయావు కదా డిమాండ్, చాలా ఫ్రీ అయ్యావయ్యా, సూపర్. ఇలాంటి డిమాండ్ని ముందు నుంచి చూస్తే బాగుంది అంటే మేము కూడా అదే అంటున్నాం సార్, రోజు అంటున్నాం సార్, థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా కనపడ్డాడు అని చెప్పి సంతోషపడుతున్నాను అని చెప్పి సంజన అంటది. సో ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ కళ్యాణ్ రెడ్ ఎవరికి వెళ్ళేది సార్, అందరూ జెమ్స్ అంటే అందులో అందరికంటే చిన్న జెమ్ ఎవరు చెప్పు అంటే డిమాండ్ పవన్ పేరు చెప్తారు అన్నట్టు. సో నెక్స్ట్ ఇమాన్యుల్ వస్తాడు. గ్రీన్ వచ్చేసి సంజన, మా అమ్మ సార్ గుడ్డిగా నమ్మేసేయచ్చు అమ్మని. అండ్ రెడ్ వచ్చేసి బర్నీ అన్న,
అంటే నేను అందరికీ అంత హ్యాపీ సార్. కానీ ఏంటంటే బ్రదర్ లాగా అనుకున్నాను సార్. స్టార్టింగ్‌లో వార్మ్ హగ్ ఉండేది, బాగుండేది. ఆ తర్వాత కొంచెం దూరం అయిపోయింది సార్ అని చెప్పిండు. దూరం కావడానికి కారణం ఏంది? బర్నీ అనే ఎ ఎలిమినేషన్ టైమ్‌ది పెట్టుకున్నాడు మనసులో. అందుకే కట్టప్ప అని అందుకే అన్నాడు కదా! అదే. ఆ పవర్‌ని యూజ్ చేయలేదు. పవర్‌ని రాంగ్‌గా యూజ్ చేసిండు. రాము కోసం యూజ్ చేసిండు. ఇట్లాంటి వాటి వల్ల కొంచెం దూరం అయిపోయాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినాక కూడా అంత పెద్ద బాండ్, అంత అతుక్కున్న బాండ్ లేకుండా ఉంది. తనుజది చెప్పేసిన. తనుజది, సంజనాది పంచాయతీ మొత్తం తేల్చేసిండు. నాగార్జున సార్ వెరీ నైస్. ఫటాఫట్ ధనాధన చేసి పడేసిండు. తనుజాకు ఒక క్లారిటీ ఇచ్చిండు. అది గేమే, ఇది గేమే. ఆమె గేమ్ ఆమె ఆడింది. నీ గేమ్ నువ్వు ఆడినావు. ఓకేనా, అయిపోయింది. లాస్ట్ వీక్ చల్లబడండి అని చెప్పినట్టు. నెక్స్ట్ సంజన, ఆల్రెడీ నాకు 0 ఇచ్చారు సార్. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నా. ఆల్రెడీ నాకు 0 ఇచ్చారు సార్. నన్ను సెకండ్ టైం తీయరు అని అనుకుంటాను కదా సార్. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో చూస్తారనుకుంటాను సార్. ఇది గేమ్ అమ్మా. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, మానవత్వ మైదానాలు అట్లాంటివి ఉండే ఈడ. ఇది గేమ్ ఈజ్ గేమ్ ఓకేనా అని చెప్పిండు. సార్ అంటే ఇమ్ముకి అగెనెస్ట్‌గా పోవడానికి నేను లేను సార్. చెప్పాను సార్. నాదంతా కూడా చెప్పాను సార్. ఏదైనా టై అయితే బిగ్ బాస్ చూసుకుంటాడు. ఇయన్నీ లేవు. టై అయితే బిగ్ బాస్ చూసుకుంటాడు. బెల్ట్ అయితే బిగ్ బాస్ చూసుకుంటాడు. అట్లాంటిదేం లేవు. రైట్. తనుజ నాకు సింపతి చూపించింది సార్. ఆల్రెడీ తీసేశారు. ఆల్రెడీ తీయొద్దు అని చెప్పింది సార్. నమ్ముతాం కదా సార్ వర్డ్ ఇచ్చింది అని. అంటే ఇట్స్ హర్ గేమ్. ఆ క్షణంలో అలా ఫీల్ అయింది. అర్థమైందా? ఆ క్షణంలో అలా ఫీల్ అయింది. ఓకేనా? ఇప్పుడు చూడు తనుజ గురించి మళ్ళీ ఇంకోటి అక్కడ అడిగినప్పుడు 3,00,000 ఒకవేళ నీకు ఇస్తారు అంటే 3,00,000 విన్నర్‌కి యాడ్ అయితాయి అంటే మరి యూటిలైజ్ చేస్తావా? ఆ పవర్ ఇమ్యూనిటీ తీసుకుంటావా? అంటే తీసుకుంటాను సార్. అంటే అంతే. కరెక్ట్, తప్పు కాదు. కరెక్టే కదా చెప్పింది. నేను తీసుకుంటాను సార్ అన్నది. అంటే ఏ నిమిషంలో ఏ మనిషి ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు అని చెప్పడానికి చెప్పిండు. సంజనకి ఆ నిమిషంలో ఆమెకు అట్లా అనిపించింది, చేసింది, అయిపోయింది. ఆమెది గేమ్. అంటే సంజనకి నన్ను ఎందుకు నమ్మించాలి సార్ అంటే, నువ్వు డిమాండ్ పవన్కి చెప్పినావు కదా నేను నిన్ను తీసేయను, నామినేట్ చేయను అని. అతనితో పోయి నామినేట్ చేసినావు కదా, నమ్మించినట్టే కదా అన్న పాయింట్ చెప్పిండు. చల్లబడ్డవా అక్కు. నెక్స్ట్ యూ డోంట్ నో ట్రస్ట్ షీస్. ఓకే. నెక్స్ట్ నాగార్జున గారు పూల్ టాస్క్లో ఇమాన్యుల్ది ఫ్లాంకులు లాగి నువ్వు ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇమాన్యుల్ జోలికి పోనంటున్నావు కదా. పూల్ టాస్క్ దానిలో ఇమాన్యుల్ ఫ్లాంకులు లాగి తీసి ఇసిరేసి పూల్లో పడేసినావు. అవునా కదా? అవునా కదా? నువ్వు పడేసినావు అంటే పడేసిన సార్. అందరు పడేసారు కదంటే అది గేమే, ఇది గేమే, అన్ని గేమ్లే అని చెప్పిండు. మొత్తానికి అయితే అందరం చేసాం సార్. ఎస్, యు ఆర్ నాట్ రాంగ్. నువ్వు గేమ్ ఆడినావు. ఓకే, నీ గేమ్ గెలవడానికి నువ్వు ఆడినావు. నువ్వు టాప్ 5 పోవడానికి నువ్వు ఆడినావు. వాళ్ళు కూడా టాప్ 5 పోవడానికి వాళ్ళు ఆడారు అంతే అన్నాడు సుమన్ శెట్టి అన్న. నెక్స్ట్ గ్రీన్ వచ్చేసి బర్నీకి, రెడ్ వచ్చేసి ఇమాన్యుల్కి పెట్టిండు. ఎవరికి రెడ్ ఇచ్చేది లేదు సార్, కానీ ఇవ్వాలంటే సార్ ఇమాన్యుల్కి ఇష్టాను సార్ అని చెప్పి ఇచ్చిండు. సో ఆ తర్వాత నాగార్జున గారు ఎవరికి ఇవ్వాలని లేదా, ఓకే లాస్ట్ ఫోటో పెట్టమంటావు అంటే సార్ అక్కడ నేను ప్రాణం పెడతాను సార్, రెడ్ ఫ్లాగ్ కాదు సార్, ప్రాణం పెడతాను సార్ అన్నాడు. ఆ తర్వాత తక్కువ ట్రస్ట్ బర్నీ, ఇక్కడ ఎక్కువ మంది తక్కువ ట్రస్ట్ అని చెప్పింది బర్నీ అండ్ డిమాండ్ పవన్, ఎక్కువ ట్రస్ట్ అని చెప్పింది ఇమాన్యుల్ అని చెప్పిండు. అదంతా ఏం లేదు, ఉత్తదే ముచ్చటది. సో నెక్స్ట్ క్వీన్ ఆఫ్ తెలుగు ర్యాప్ స్మిత గారు అండ్ నోయల్ అన్న వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి ఆ పాట పాడారు. ఆ పాట లాంచ్ అని చెప్పి అది చూపించారు. లిటరలీ చిన్నప్పుడు మనం స్మిత గారి పాటలు ఇంటూ పెరిగాం. పాప్ మసక మసక చీకటిలో ఇప్పుడు నా ఫోక్ సాంగ్ లాగా అప్పుడు నా పాటలు మస్తు హిట్. ఇప్పుడు రాను బొమ్మకి రాని హిట్ అయినట్టు అప్పుడు స్మిత గారి పాటలు. మాకు ఇంటికాడ థియేటర్ ఉండేది. ఇప్పుడు లేదులే ఆ థియేటర్, కానీ అప్పుడు ఆ థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో సినిమా వేసే ముందు ఒక 15-20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ పాటలు వేస్తారు. ఆ పాటలు వేస్తారు. ఇంకో 15 నిమిషాలలో సినిమా పడేదాకా పాటలు వేస్తారు. స్టార్టింగే మనకి ఎన్టీఆర్ గారి పాట కూడా ఉంటుంది. ఆ పాటతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ పాటలన్నీ కంటిన్యూ అవుతాయి అన్నట్టు. మసక మసక చీకట్లో మళ్ళీ తోట వెనకాల రోజు మా ఇంటి ముంగ డ్యాన్స్ చేసేది మేము. ఈ పాటలు వస్తాయి కదా, ఓ పరదేశీ, ఆ పాటలు కూడా వచ్చేది చిన్నప్పుడు. మస్తు ఉండేది, గమ్మతుండేది. మాకు రోజు అట్లా సుప్రభాతం లేక మూడు ఆటలు అయితే 3 ఆటలు, 4 ఆటలు అయితే 4 ఆటలు, పాటలు వేసేది. సినిమా స్టార్ట్ అయ్యేదాకా పాటలు వచ్చేది. ఆ పాటలకి డ్యాన్సులు చేస్తూ ఉండేది. సినిమా అనేది నా మీద ప్రభావం చూపించడానికి మా ఇంటికాడ టాకీస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ పాటలు అవి అట్లా. రైట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ స్మిత గారు అప్పుడే ఆధ్యాత్మికంలోకి పోయారు కదా. ఆధ్యాత్మికం నుంచి మళ్ళీ ర్యాప్ సైడ్ వచ్చేసారు, మళ్ళీ పాప్ సైడ్ వచ్చేసారు. సో నోయల్ అన్న వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ పాట పాడారు. అక్కడ లాంచ్ అయింది. అదే పాట యాజ్ ఇట్ ఈస్గా వెనకాల ప్లే చేస్తుంటే లిప్ సింక్ ఇచ్చేసారు. అది సేమ్ హైలైట్ ఏంటంటే ఈ సాంగ్కి డైరెక్షన్ చేసింది వచ్చేసి విజయ్ బిన్ని. నా సాంగ్ రంగా మనం పోయిన సీజన్లో కావచ్చు కదా, ఆయన వస్తాడు. విజయ్ బిన్ని వస్తాడు, డ్యాన్సులు చేస్తాడు. ఆయన కొరియోగ్రాఫర్ టు సినిమా డైరెక్టర్ అయ్యిండు. సో ఆయన చేసిందంటే ఇంకా స్పెషల్ అన్నట్టు. విజయ్ బిన్ని వచ్చింది కాబట్టి నాగార్జున గారికి స్పెషల్ కాబట్టి ఇది లాంచ్ చేశారు. అంటే ఆయన త్రూయే ఇక్కడికి వచ్చి లాంచ్ చేసినట్టుగా అనిపించింది నాకు. లైవ్ కన్సర్ట్లో ఉంటాయి అని చెప్పి లైవ్లో చేయి పాడినట్టే లైవ్లో లిప్సింగ్ ఇచ్చి రాయాలి హైలైట్.
నెక్స్ట్ వీక్ యూ రిగ్రెట్ అనేది పెట్టిండు టాస్క్. వీక్ యూ రిగ్రెట్‌లో సుమన్ శెట్టి అన్న వచ్చేసి 10థ్ వీక్ అన్నాడు. ఎందుకంటే నిఖిల్ గేమ్ సార్ జెన్యూన్ పర్సన్ సార్. అతను వెళ్ళిపోయాడు సార్ నేను నామినేట్ చేసినట్టే నువ్వు ఒకడే చేసినాడు. నేనైతే చేశాను కదా సార్ అన్నాడు. షో అనుకున్నాడు. సరే అది కాదు ఇంకేదన్నా నీ ఆట చేంజ్ చేసుకోవాలనిపించింది ఎప్పుడంటే సార్ 11th వీక్ సార్. ఎందుకంటే మా ఫ్యామిలీ వచ్చింది కదా సార్ జాగ్రత్తగా ఉండు. చాలా జాగ్రత్తగా ఆట చేంజ్ చేసుకోవాలని చెప్పింది సార్. అది ఒకటి వచ్చే సార్ అంటే ఏం చెప్పిందా జాగ్రత్తలు అంటాడు. గుర్తుంది కదా తనుజతో దూరంగా ఉండు తనుజ దగ్గరికి తీసుకోకు ఇట్లాంటివన్నీ చెప్తుంది కదా. అందుకే నాగార్జున సార్ సురుకు పెడతా ఉంటాడు చూడు జాగ్రత్త ఎవరి దగ్గర జాగ్రత్త అని చెప్పింది ఏదో చెప్పే ఉంటుంది కదా చెప్పు అంటాడు. సార్ అదేం లేదు సార్ హెల్త్ జాగ్రత్త అని చెప్పింది సార్. సర్లేవయ్యా గో బ్యాక్ సుమన్ అని చెప్తాడు. వాళ్ళ మిస్సెస్ ఏమని చెప్పింది తనుజతో జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. రైట్ సంజన గారితో జాగ్రత్తగా ఉండు తనుజతో జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆమె లేడీస్ కదా అని చెప్పి ఈయనేమో బ్యాంకాక్ టూర్లు ప్లాన్ చేస్తాడు. రైట్ ఓకే నెక్స్ట్ సెకండ్ తనుజ 3 స్టాంప్స్ సారీ 3 స్టాంప్స్ ఇట్లా వేస్తాను టక 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 వీక్ 7 మీద తనుజ జిప్పి అని గుద్దుతుంది. బర్నీ గారు వెళ్ళిపోయిన వీకెట్ అనగానే పక్కన వీక్ 6 అంటారు. అయ్యో షేట్ ఇంత బిల్డప్గా 3 గుద్దులు గుద్దానే అనుకుంటూ తనుజ. సార్ అదే సార్ బర్నీ గారు ఎలిమినేట్ అయిన వీక్ సార్ ఆయన వెళ్ళిపోగానే చాలా తీసుకోలేకపోయాను సార్ అంటే అదేంటమ్మా దాని గురించి ఏంటి అయినా వీక్ 6 కదా దానికి నీకేం సంబంధం అంటే లో అయిపోయింది సార్ కొంచెం భయంగా అనిపించింది అంటే దానికి రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఏముందమ్మా అంటే సరే అదే సార్ మా బాండింగ్స్ వల్ల ఆయన వెళ్ళిపోయాడు అన్నారు కదా సార్ దానికి రిగ్రెట్ అయ్యానంట. ఓకే ఇది చెప్పు ఫస్ట్ కదా ఇది ముందే చెప్పాలి కదా ఆ పాయింట్ వల్ల ఎలిమినేట్ అయ్యింది అన్న రీజన్కి నేను రిగ్రెట్ అయ్యాను సార్ అంటే ఓకే అవునా ఓకే అని సరే ఇంకా నీకంటే సార్ ఇంకేదో చెప్పబోయి మళ్ళీ అడగట్లేదు అని చెప్పి పోయి కూర్చుంది. అంటే ఏంటమ్మా ఏదో చెప్తా అనుకుంటా అంటే సార్ అదే సార్ నా ఆట మార్చుకోవాలని అనిపించింది ఎక్కడ అని అట్లా అంటారు కదా సార్ అది అడుగుతారేమో అని చెప్పి ఎదురు చూస్తుంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు. చెప్పమ్మా సరే అమ్మా చెప్పు అంటాడు. నాకు నచ్చింది అడుగుతాను కానీ నీకు నచ్చింది చెప్పుకుంటావా అమ్మ సరే చెప్పు అంటే ఫ్యామిలీ వీక్ సార్ మా చెల్లి వచ్చింది సార్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్ మా నాన్నగారు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పడం హరిత గారు వచ్చినప్పుడు పవన్ గారు వచ్చినప్పుడు హరితమ్మ వచ్చినప్పుడు పవన్ గారు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే చెప్పారు నాన్నగారు ఎదురు చూస్తున్నారని. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. అసలు విషయం చెప్పనా వాళ్ళ చెల్లి వచ్చిన తర్వాత చాలా విషయాలు క్లారిఫై చేసింది. సపోర్ట్ ఉంది నీకు ఓకే సపోర్ట్ లేదు అనకు బయట సపోర్ట్ అక్క అని పిలుస్తున్నారు సపోర్ట్ లేదు అనకో అర్థం చేసుకో సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పింది. అండ్ చిన్న గొడవలు చిన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా చేసింది. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంది. అప్పటి నుంచి నాకు సపోర్ట్ ఉంది అని చెప్పడం స్టార్ట్ చేసింది. దట్స్ ద మ్యాటర్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫ్యామిలీ వీక్. గంట సేపట్లో చెప్పింది ఆమె మొత్తం అందుకని చెప్పి ఫ్యామిలీ వీక్ నుంచి గేమ్ మారింది అన్నట్టు. నెక్స్ట్ డిమాండ్ పవన్ సార్ 6th వీక్ సార్ నేను నెట్టేది కాకుండా రీతు నెట్టడం వల్ల మొత్తం పెటపెట అయిపోయేది కదా సార్ అది ఒకటి సార్ నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేది కాకుండా అని చెప్పింది. ఇది లిటరల్లీ రిగ్రెట్ అయిన వీక్ కింద కరెక్ట్గా అనిపిస్తుంది. ఓకే ఆ ప్రవర్తన గురించా ఓకే రైట్ అన్నది సార్ అవును సార్. నెక్స్ట్ ఇమాన్యుయల్ చూడు డిమాండ్ పవన్ వచ్చినప్పుడు కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలలో అయిపోతుంది సోదే ఉండదు పంచాయతీ ఉండదు అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఉండదు చాలా నీట్గా కట్ కదా. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చి 7th వీక్ సార్ స్లిప్పుల నామినేషన్ ఉంది కదా సార్ ఆ స్లిప్పులు ఇది ఎంత ఫేక్ అబ్బా ఇది ఫ్లిప్ కదా చూడండి స్లిప్పుల నామినేషన్ ఉంది కదా సార్ స్లిప్పులు నామినేషన్ అప్పుడు నేను కళ్యాణ్కి స్లిప్ ఇచ్చాను సార్. యాక్చువల్లీ కళ్యాణ్ తనుజాని నామినేట్ చేస్తాను అంటే స్లిప్ ఇచ్చాను సార్. నేను తనుజానే నామినేట్ చేయాలి అన్న ఉద్దేశంతో స్లిప్ ఇవ్వలేదు. తనుజ అప్పుడు ఏమనుకుందంటే నేను తనను నామినేట్ చేయించాలి అని చెప్పి అనుకున్నాను సార్. కానీ దానివల్ల మా బాండ్ పోయింది సార్ మా మధ్యలో ఒక కోఆర్డినేషన్ పోయింది సార్ కామెడీ చేయలేకపోయింది సార్ చాలా ఇబ్బంది పడ్డాను సార్ అని చెప్పాడు. కానీ ఒక మాట ఆ రోజు ఇమాన్యుయల్ చాలా కసితోటి ఉండే కళ్యాణ్ తోటి తనుజాని నామినేట్ చేయించాలని లేడా అప్పుడు అతను గేమ్ ప్లాన్ అది. కళ్యాణ్ లాంటోడు బాగా ట్రస్ట్ వర్తి అయిన పర్సనే తనుజ బ్యాడ్ అని చెప్తే బెటర్ అవుతుంది ఎందుకంటే అక్కడికి ఇన్పుట్స్ వచ్చినాయి ఆ ఇన్పుట్స్ వల్ల లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు గట్టిగా తనలాడాలి ఫైట్ చేయాలి ఎవరితో ఫైట్ చేయాలో తెలుసు కదా అన్న సెన్స్లో ఉన్నాడు. ఆ పద్ధతి ప్రకారం కొట్లాడిండే తప్ప అక్కడ అస్సలు ఇది లిటరల్లీ కావాలని చేసిందే. కానీ ఇప్పుడు ఫ్లిప్ అంతే సింపుల్గా సార్ నేను అసలు ఆమెని నామినేట్ చేయాలని అనుకోలేదు సార్ అదొక పోర్ట్రేట్ అయింది సార్ అని అంటే ఇమాన్యుయల్ నువ్వు ఎప్పుడు పోర్ట్రేట్ అంటావు పోర్ట్రేట్ అంటే బొమ్మ పెన్సిల్ ఆర్ట్ ఓకే పోర్ట్రేట్ అంటే అది పోర్ట్రే అర్థమైంది సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్ జెడ్పిహెచ్ఎస్ తెలుగు మీడియం కదా సార్ నేను అన్నట్టు చెప్తే నువ్వు కనీసం జెడ్పిహెచ్ఎస్ తెలుగు మీడియంలో చదువుకున్నావు మా నాన్నగారు అసలు చదువుకోనే లేదు నాగేశ్వరరావు గారు చదువుకోలేదు ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే చాలా స్పష్టంగా మాట్లాడేవారు తెలుసా. యూ కెన్ లర్న్ నువ్వు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు మీ అమ్మందిగా పక్కన ఈజీ నీకు నేర్చుకోవాలన్న తపన కృషి ఉంటే కనుక ఈజీ నేర్చుకోవచ్చు అని చెప్పాడు. వెరీ నైస్. అండ్ ఆడియన్స్ కూడా ఒక మెసేజ్ ఇచ్చిన నాగార్జున గారు మన బర్నీ గారు ఇచ్చిన మెసేజ్ని తిప్పి ఇచ్చేసారు. కానీ మీరు మీ లైఫ్లో అమ్మాయిలు వంటింటికే పరిమితం కాదు ఇంట్లోనే పరిమితం కాదు అమ్మాయిలంతా కూడా మీరు ఖచ్చితంగా బయటకు రావాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏం సాధించాలనుకుంటున్నారో మీ పేరెంట్స్తో చెప్పండి ఒప్పించండి బయటకు రండి ఫైట్ చేయండి అబలా కాదు సబలా నిరూపించుకోండి అన్నట్టుగా మంచి మోటివేషన్ ఇచ్చిండు. అందరూ కూడా పేరెంట్స్ని ఒప్పించి మీ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పిండు. వెరీ నైస్. మొన్న బర్నీ అన్న కూడా చెప్పిండు. రైట్.
ఇమాన్యుయల్ 7th వీక్ అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చింది 7th వీక్ సార్. ఒకటని కాదు ఆ వీక్ అంతా కూడా సార్. మీరు నాకు చెప్పారు కదా సార్, చేతిలోన చెయ్యేసి పిసికెయ్యకు అని చెప్పాను కదా, అది ఆ వారం అన్నట్టు. సో ఆ వారం సార్ నామినేషన్లో కూడా సార్ నాకు కొంచెం ఆగమాగం అయిపోయింది. అదంతా అందరూ కూడా వీకెండ్ కూడా అంతా ఒక్క వీక్ సార్ అని చెప్పాడు. ఎందుకంటే వచ్చిన కొత్త వాళ్ళంతా కూడా అంతా అమ్మాయిల పిచ్చోడు అనడం ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి కదా ఆ టైంలో. రమ్య అండ్ వాళ్ళందరూ వచ్చినప్పుడు మొత్తం ఆగమాగం ఉండే కదా, ఆ వీక్ గురించి చెప్పాడు. నెక్స్ట్ బర్నీ అన్న వీక్ 5 బెడ్ టాస్క్ సార్. బెడ్ టాస్క్లో శ్రీజాని ఎత్తి కింద పడేసిన కదా సార్, అది సార్ అది రిగ్రెట్ అని చెప్పాడు. నిజంగానే అది రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అంశమే. అండ్ సార్ బిగ్ సారీ సార్ మీ అందరి ముందు సార్, అది బిగ్గెస్ట్ రిగ్రెట్ సార్. నేను మళ్ళీ మీ ముందు చెప్తున్నాను సార్, శ్రీజ సారీ సారీ సారీ. శ్రీజకి ఇది కాదు సారీ చెప్పాల్సింది, కానీ అంటే భరణి అన్న కాదు సారీ చెప్పాల్సింది. బిగ్ బాస్ టీము శ్రీజని కావాలని తీసేసారు, మళ్ళీ మళ్ళీ తీసేసారు. శ్రీజ విషయంలో అయితే అన్యాయం జరిగింది. శ్రీజ అసలు ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదు. ఏమబ్బా బిగ్ బాస్ ఒక ఇద్దరికి అన్యాయం చేస్తాడు మధ్యలో, చేతనే కదా అందరూ ఏదో జరిగిందని చూస్తారు. ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయిన వీకే బిగ్గెస్ట్, అంటే సంజన కోడిగుడ్డు దొంగతనం టైంలో ఎట్లయితే టర్న్ అయిందో, శ్రీజ ఎలిమినేషన్ టైంలో అందరూ కూడా అయ్యో శ్రీజని ఎందుకు ఎలిమినేట్ చేసిరు అని షాకింగ్ ఉంటుంది కదా. అట్లాంటివి జరిగినప్పుడు షోని చూసేటోళ్ళు పెరుగుతారు. సో అట్లాంటివి ఉంటే అన్నట్టు ఒక దీపావళి ఫెస్ట్ లాగా, ఫినాలే లాగా, ఓపెనింగ్ సెరమనీ లాగా, సంక్రాంతి లాగా, దసరా లాగా బాగా బెస్ట్ కంటెస్టెంట్ ఎవరైతే సూపర్ కంటెస్టెంట్ అంటారో వాళ్ళని తీసేయడం అనేది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అన్నట్టు. అట్లా మనకు ప్రతి సీజన్లో ఒకరిని లేపుతూ ఉంటారు, అది సంగతి. సో సంజన వస్తుంది 11th వీక్ సార్. 11th వీక్ సార్ అమ్మాయి అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఒక అమ్మాయి గురించి అట్లా ఇష్టం అంటే మాట్లాడలేదు, రీతు గురించి మాట్లాడినా. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేదాకా కూడా నాకు తెలియలేదు సార్, నేను నెగిటివ్గా మాట్లాడినా అన్న సంగతి కూడా అర్థం కాలేదు సార్ నాకు. నన్ను ఎన్లైట్ చేశారు సార్ ఆ వీక్ నుంచి వెళ్ళి. నేను నిజంగా చాలా తప్పుగా మాట్లాడినా, సారీ. అండ్ నేను వెళ్ళేటప్పుడు కూడా చాలాసార్లు సారీ చెప్పాను సార్, తను కూడా చెప్పింది సార్, తను కూడా చెప్పింది. ఇది మెయిన్ ఇక్కడ, అక్క ఈగో సాటిస్ఫై కావాలి కదా. సో అది సార్ అని చెప్పింది. ఓకే, ఆ తర్వాత అయ్యో బర్నీ అన్న వీక్ 8 నుంచి నా గేమ్ మొత్తం మారింది సార్. నేను మొత్తం గేమ్ మార్చుకున్నాను. దివ్య అయినా తనుజ అయినా ఎవరైనా ఇచ్చి పడేయడం ఆయన ఫిక్స్ అయ్యాను సార్. అప్పటి నుంచి నా గేమ్ బాగా అయింది అన్నట్టుగా చెప్పిండు. అవును, ఆఫ్కోర్స్ ఎప్పుడైతే దివ్య నామినేట్ చేసిందో, ఎప్పుడైతే తనుజ నామినేట్ చేసిందో అప్పటి నుంచి బర్నీ అన్న మైండ్ ఫ్రీ అయింది. నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈ వారము. శనివారం ఒకరిని, ఆదివారం ఒకరిని పంపిస్తామని చెప్పారు. సరే ఎలిమినేషన్ ఇక అని చెప్పి సుమన్ అన్న ఎలిమినేట్ చేశారు. సుమన్ అన్న బెస్ట్ హ్యూమన్ బీయింగ్ సూపర్ అని చెప్పి బర్నీ అన్న బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆల్వేస్ అని అనగానే సంజన అక్కండి సుమన్ ఎలిమినేట్ అనగానే కళ్ళలో నీళ్ళు రావద్దన్న, బాగా ఆడావు, గెలిచి వెళ్తున్నావు ఓకేనా. తనుజ ఉండి వారమే ఉంది బయటకు వచ్చేద్దాం, మంచిగా నామినేట్ చేసుకుందాం ఓకేనా అని. నామినేట్ కాదు అన్న కోసం ఆమ్లెట్ చేయండి, రైట్. నెక్స్ట్ ఇమాన్యుల్ అండి 4 నుండి 14 వరకు వచ్చావు. సుమన్ అన్న అంటే ప్రభంజనం, సుమన్ శెట్టి ప్రభంజనం, ఎవడు ప్రభంజనం అని చెప్తాడు. లవ్ యూ ఆల్ అని చెప్పి అధ్యక్ష వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్ళిండు. కొంచెం బర్నీ అన్న బాగా ఎమోషనల్ అయ్యాడు. వాటిని అన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిండు. మిస్ యూ టైగర్ సుమ్మడాలింగ్ బాయ్ 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 బయటకు వచ్చింది నాగార్జున గారి దగ్గరగానే. ఫినాలే వీక్ ఒక్క రోజు ముందు వచ్చినావు అంతే, సూపర్ బాగా అన్నావు, అసలు నువ్వు ఇది ఎక్స్పెక్ట్ చేసినట్టు చేయలేదు సార్ అని అంటాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి ఓకే ఇప్పటి వరకు అయితే ఉన్నావు కదా అంటే హ్యాపీ వెరీ నైస్. అసలు అరే సుమన్ ఎంత కామెడీ చేసావు తెలుసా, ఎంత బాగా చేసి నవ్వించావు తెలుసా, సూపర్ తెలుసా, నువ్వు ఎక్సలెంట్. సుమన్ అంటే సుమన్ శెట్టి ప్రభంజనం, చూద్దామా వీడియో అని చెప్పి వీడియో చూపించారు. లిటరల్లీ టాప్ 5 కంటెస్టెంట్కి ప్రిపేర్ చేసినట్టే, ఒక బిగ్ బాస్ మామ వాయిస్ లేదు తప్ప మిగతా అంత ఉంది. సో ఏవి చాలా బాగా కట్ చేసారు, ప్రతిదీ ఉంది అందులో. వాళ్ళ మిస్సెస్ వచ్చింది, వాళ్ళ పిల్లలు వచ్చింది స్టేజ్ మీదకి, అండ్ ఆటలు ఆడింది, క్యాప్టెన్ అయింది, రెబల్ టాస్క్ అని చెప్పి రెబల్ అయింది, సుము డార్లింగ్ అని చెప్పి అందరూ ప్యాంపర్ చేసింది, అందరితో మంచిగా ఉన్నది, నవ్వించింది, ఆడింది, పాడింది, మళ్ళీ ఫ్రెండ్షిప్ బాండు అన్నీ. పెద్ద జర్నీ వీడియో బాగానే వేసారు. ఇక ఆ తర్వాత మన టీవీలో అందరి గురించి బొగ్గు ఎవరు బంగారం ఎవరు చెప్పంటే, బొగ్గు బంగారం చెప్పలేను సార్ అంతా బంగారాలే అన్నాడు. ఫస్ట్ బంగారం అయితే బర్నీ అని అన్నాడు. బంగారం సార్ మా అందరి బంగారం సార్, అందరూ బంగారాలే సార్ అని చెప్పారు. సరే అందరికీ ఒక్కొక్క పాయింట్ చెప్పండి. డెమాన్ ఇంకా బాగా ఆడు, వచ్చేసి మనం పోయాం అని. కళ్యాణ్ రెడీ ఉండు, కప్ప కొట్టుకొని రావాలి. ఇమాన్యుల్ తెలుసు కదా కమాండ్ రావాలి ఓకే అంటాడు. అంటే అందరినీ టూర్కి తీసుకొని పోతా అంటాడు అన్నట్టు. సంజన దొంగతనాలు చేయకండి, ఓన్ సిస్టర్ లాగా అయిపోయారు సిస్టర్, మీరు దొంగతనాలు చేయకండి అని చెప్పిండు. అలాగే నాగార్జున గారు చూడు, అందుకే కదా ఇంతవరకు ట్రోఫీని చూపించట్లేదు, ట్రోఫీని బయట పెట్టుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు ఇదే అంటే. అమ్మో దొంగతనం చేసేస్తానే. కళ్యాణ్ గుర్తుపెట్టుకో కప్పుతో రావాలి, రైట్. నెక్స్ట్ తనుజ బంగారు చల్లి నా పాపని పిలుస్తానమ్మా బంగారు చల్లి అని, మళ్ళీ నిన్నే పిలుస్తున్నా అని చెప్తాడు. ఓకే అందరూ హ్యాపీగా ఉండండి ఓకే. ఏదైనా తప్పు చేస్తే ఐఎమ్ సారీ అని చెప్పిండు. వెళ్ళేటప్పుడు కూడా లోపల కూడా అన్నాడు అట్నే. బర్నీ అన్న లేచి, ఈ హౌస్లో నువ్వు నన్ను నేను నిన్ను అన్నా అని పిలుచుకున్నాం, కానీ నేను నీకంటే వయసులో పెద్దోన్నే, కానీ నేను నీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. ఎందుకంటే
నువ్వు ఇక్కడున్న అందరికంటే ఎక్కువ సినిమాలు చేసినోడివి, అందరికంటే ఎక్కువ ప్రాజెక్ట్ చేసినోడివి. అయినా నువ్వు ఏ రోజు కూడా సెలబ్రిటీ లాగా బిహేవ్ చేయలేదు. నువ్వు ఒకటే బెడ్ పంచుకున్నావు ఇన్ని రోజులు కూడా. ఎక్కడ కూడా సెలబ్రిటీ అనే ఫీల్ కలగనీయలేదు. ట్రాన్స్పరెంట్‌గా ఉండే మనిషివన్నా నువ్వు. కోపం వస్తే కోప్పడతావు. అసలు కరాకండిగా ఉంటావు నువ్వు ప్రతి దగ్గర కూడా. నీలాంటి ఒక ట్రూ ఫ్రెండ్‌ని ఇచ్చినందుకు బిగ్ బాస్‌కి థాంక్స్ చెప్తున్నా. బయటకొచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి చేస్తాం, మన ఇద్దరం కలిసి సినిమాలు చేస్తాం, మన ఇద్దరం కలిసి అది చేస్తాం, ఇది చేస్తాం అని ఇక మంచిగా మాట్లాడుకున్నారన్నట్టు. ఓకే. ఇక సంజనక్క టాటా బై బై చెప్పి పంపించిన తర్వాత నాగార్జున గారుండి, ఓకేనా ఇంకేంది రెడీగా ఉండాలి, ఓకే నెక్స్ట్ ఇంకేం ఫైనలిస్ట్ రేపు చెప్పేస్తా అందరిది అన్నట్టు చెప్పిండు. చెప్పగానే సార్ స్కూజీ సార్ పిజ్జా సార్ సారా పిజ్జా సారా ఏంటమ్మా మొన్న పంపించాం కదమ్మా అంటే సిగ్గు లేకుండా అడుగుతున్నాను సార్, మళ్ళీ నెక్స్ట్ వీక్ అడగలేం కదా సార్. అంటే స్కూజీస్ అంటే మన నాగచైతన్య గారి రెస్టారెంట్ నుంచి అన్నట్టు పిజ్జాలు కావాలని అడుగుతున్నారు. సో పంపిస్తానులే అమ్మా అని చెప్తాడు. పోయిన వారం మేము పంపినాం కదమ్మా, ఇదివరకు ఒకసారి పంపినాం కదమ్మా అంటే పంపిరు మళ్ళీసారి పంపిరు మాకు సిగ్గులేదు అడుగుతున్నాం అంటుంది. అందరూ అడగమంటారు కానీ మీరు మొహమాట పడుతున్నారు, నాకు సిగ్గులేదు కాబట్టి నేను అడిగేస్తున్నాను సార్ అంటాను సంజనక్క. వెరీ నైస్, సూపర్. సో ఇది మ్యాటర్. మొత్తానికి అయితే ఈరోజు ఎపిసోడ్ ఇలా ముగిసింది. ఈ ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే డీసెంట్లీ గుడ్ ఎపిసోడ్. అన్ని కాన్ఫ్లిక్ట్లు వదిలేయండి, ఇక్కడికి క్లోజ్ అయింది అని చెప్పే ప్రయత్నం నాగార్జున గారు చేశారు. అండ్ ఈ సీజన్లో నాగార్జున గారి హోస్టింగ్కి ఒక పెద్ద సెల్యూట్ పెట్టాల్సిందే. సూపర్ హోస్టింగ్ ఫ్రమ్ నాగార్జున గారు. ఎవర్ సీజన్ 7లో చేశారు, మళ్ళీ ఇప్పుడు అండ్ సీజన్ 7 మించి ఈ సీజన్లో ప్రతి పాయింట్ వెనకాల నుంచి చెప్తున్న ఎవరు రాసేవాళ్ళైనా, అది మా హరి అయినా ఎవరైనా కానీ సూపర్గా చెప్తున్నారు, ఎక్సలెంట్గా డ్రైవ్ చేస్తున్నారు. నాగార్జున గారికి కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తున్నారు, అద్భుతంగా నడుస్తుంది. పంచులు కానీ ప్రాసలు కానీ డైలాగులు కానీ సూపర్గా పడుతున్నాయి. ఎక్సలెంట్ హోస్టింగ్ ఫ్రమ్ నాగార్జున గారు. వి మిస్ నాగార్జున గారి హోస్టింగ్. నాగార్జున గారి హోస్టింగ్ ఏవి కోసం నేను ఎదురు చూస్తున్నా. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. అండ్ మళ్ళీ గుర్తు చేస్తానా, మీరు కింద కామెంట్లలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి సంబంధించిన ప్రతి పాయింట్ అంటే విన్నర్ కావడానికి కావాల్సిన క్వాలిటీస్ మీరు ఏం చూసారు, ఏది నచ్చిందో అది మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. దాని గురించి సపరేట్ వీడియోలు చేస్తా. అండ్ ఇంకోటి, మన పికిల్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే కనుక www.swatipickles.com త్రూ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వాట్సాప్ త్రూ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఫారెన్లో ఉండేటోళ్ళకి వాట్సాప్ త్రూ ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే వెబ్సైట్ ఫారెన్లో పనిచేయదు, అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తాయి. కాబట్టి ఫారెన్లో ఉండేటోళ్ళంతా కూడా మన వాట్సాప్ నెంబర్ 7981810911కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఏదైనా పెయిడ్ ప్రమోషన్స్ గురించి కూడా మన వాట్సాప్ నెంబర్ త్రూ కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా. మీ ప్రమోషన్ ఏంటి, వస్తువు ఏంటో మెన్షన్ చేయండి. వస్తువులు మాత్రమే, మనుషుల్ని ప్రమోట్ చేసేది కాదు. ఓకేనా. సో మీ ప్రోడక్ట్ ఏంటి మెన్షన్ చేయండి. అది ఓకే, మేము డీసెంట్లీ గుడ్ ప్రోడక్ట్ అయితేనే, హెల్తీ ప్రోడక్ట్ లేదంటే మంచి ప్రోడక్ట్ అట్లాంటివి అయితేనే మాత్రమే చేస్తాం. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. చెబా కేర్ టిడింగ్.